రైట్గా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించినటువంటి కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టుకే గుండెకాయనటువంటి లక్ష్మీ పంప్ హౌస్లోని 17 బాహుబలి మోటార్లుగా చెప్తున్నటువంటి 17 మోటార్లు పూర్తిగా నీటి పాలైనటువంటి పరిస్థితి. దాంతోపాటుగా సరస్వతి పంప్ హౌస్ కావచ్చు, మిగతా పూర్తిగా ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కీలక పంప్ హౌస్లన్నీ కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఇటు బీజేపీ, మరోవైపు తానే స్వయంగా ఇంజనీర్ అవతారం ఎత్తి ప్రాజెక్టు నిర్మించారని కేసీఆర్ గతంలో చెప్పినటువంటి నేపథ్యంలో దీనిపై బీజేపీ కూడా విమర్శలు చేసింది. తానే ఇంజనీర్ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు, ప్రజాధనాన్ని నీటిపాలు చేశారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. సో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒకసారి మనం చర్చించుకుంటే దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. 1,50,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టుని నిర్మాణం చేపట్టింది. దీనికి సంబంధించి గోదావరి నది పక్కన మేడిగడ్డ వద్ద ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టినటువంటి ఈ పంప్ హౌస్లు ఈరోజు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అయితే అంటే మనం జనరల్గా మాట్లాడుకుంటే ఒక ఇల్లు నిర్మిస్తేనే, ఒక ఇల్లును మనం నిర్మించాలనుకున్నప్పుడు ఒక ఇల్లు నిర్మిస్తేనే దానికి సంబంధించి ఆ పునాది ఎలా ఉండాలి, ఎట్లాంటి సాయిల్ అంటే ఎలాంటి నేలలో ఏ రకంగా ఇల్లు కట్టాలని ఆలోచించే పరిస్థితి ఉంటుంది. కానీ మరి ఇంత పెద్ద ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది? ఎందుకు దీంట్లో లోపం ఎవరిది? ప్రభుత్వ వైఫల్యమా లేకపోతే నాణ్యతా లోపమా? ఏం జరిగింది ఇక్కడ? దీనికి కారణం ఏంటి అనే ఒక చర్చ మాత్రం ఇప్పుడు తీవ్రంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించి కట్టినటువంటి ప్రాజెక్టు ఈ విధంగా కట్టినటువంటి 2-3 సంవత్సరాల లోపే ఈ విధంగా నీటిపాలు కావడం అన్నది నిజంగా ఇది ఒక ప్రభుత్వానికి, లేకపోతే కట్టినటువంటి ఎవరైతే కంపెనీ ఉంటుందో ఆ కంపెనీ నిజంగా అప్రతిష్ట పాలు మూటగట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు దీనికి సంబంధించి ఎంత నష్టం జరిగింది ఏందనేది ఇప్పటివరకు ఇంకా తెలియలేదు. ఎందుకంటే పూర్తిగా అక్కడ నుంచి నీళ్లు వెళ్ళిపోతే కానీ అక్కడ ఎంత నష్టం జరిగింది, ఆ మోటార్ల పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అనే విషయాన్ని మాత్రం మనం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. రైట్, మనతో పాటు ఈ అంశంపై మాట్లాడేందుకు మాజీ మంత్రి, సీనియర్ లీడర్, సీనియర్ పొలిటీషియన్, రాష్ట్రంలో సీనియర్ లీడర్లుగా నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు గతంలో. ఆయనకు చాలా అవగాహన ఉంది దీనిపైన. చాలా సందర్భాల్లో దీంట్లో అవినీతి జరిగిందంటూ కూడా ఆయన గతంలో విమర్శించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నాగం జనార్దన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సో జనార్దన్ రెడ్డి గారు, సో ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గత 3 ఏళ్లుగా తెలంగాణకు ఏ మురిగింది అనేది పక్కన పెడితే ఈరోజు కట్టినటువంటి ప్రాజెక్టే ఈరోజు ఆ గోడలు సైతం కూలిపోయి, ఆ వాల్ కూలిపోవడం, నీరు రావడం, ఈరోజు ఆ పంప్ హౌస్లు పూర్తిగా నీటిలో మునిగితే ఖచ్చితంగా అవి పాడే అవకాశం ఉంటుంది. సరే, అది ఎంత నష్టం ఏంటి అనేది తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఒక కలల సౌధాన్ని నిర్మించే క్రమంలో, ఒక ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టిన క్రమంలో ఇంజనీర్లు ఉంటారు, ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టారు. వందల సంవత్సరాల క్రితం కట్టినటువంటి ప్రాజెక్టులు కూడా ఈరోజు ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎగ్జాంపుల్ నాగార్జున సాగర్ ప్రాజెక్టును తీసుకోవచ్చు. కానీ కట్టిన 3 సంవత్సరాలకే దీంట్లోకి నీళ్లు రావడం, ఈరోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే నిజంగా చాలా ఎందుకంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏం చెప్తారు సార్ దీనిపైన? అసలు ఇక్కడ మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కానీ మేడిగడ్డ అన్నారం సుందిల్లా అవును సార్, ఆడికెళ్ళి ఎల్లంపల్లికి ఎత్తిపోయాలి. గత ప్రభుత్వం కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కాలువ ద్వారా నీటిని తీసుకొని వచ్చి, ఇప్పుడు మైలారం దగ్గర అయిపోయింది, అక్కడ నుండి ఒక పంపు ద్వారా దాన్ని ఎల్లంపల్లికి పంపించాలని చెప్పని ఆలోచనతో అప్పుడు ఉండేది. దీనికి ఇప్పుడు ఈయన వచ్చినాక రీడిజైనింగ్, రీఇంజనీరింగ్ అని చెప్పని మూడు అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల రిజర్వాయర్లు కట్టి పంపులు పెట్టి బ్రహ్మాండంగా ఇది ఒక అంటే మహాద్భుతం అని చెప్పని మొత్తం ఒక జాతర తిరునాళ్ళ చేసిండు. దీని విషయంలో నేను ఒక్క సెకండ్ ఏం చెప్తానంటే, పోయిన సంవత్సరము జూలై 7కు ఈ పంపులు మోటార్లు బంద్ అయితే మళ్ళీ జనవరి వరకు కూడా అసలు పంపుల మోటార్లు పనిచేయలేదు. అంటే పోయిన రైనీ సీజన్ మొత్తం పనిచేయలేదు. ఇప్పుడు కూడా ఈ రైనీ సీజన్ మొత్తం పనిచేస్తలేదు. పోయినసారి కూడా SRSP నీళ్ళనే చూపించి ఇది అంటే కాళేశ్వరం నీళ్లు అని చెప్పుకుంటూ వచ్చింది. ఇదేంటంటే వీళ్ళు నది మీదనే, అంత పెద్ద నది మీద వీళ్ళు
ఈ దీన్ని అంటే నిర్మించడం 3 బ్యారేజ్, అది కూడా 3 బ్యారేజీలు నిర్మించి 3 టైంలు లిఫ్ట్ చేస్తాం వల్ల కూడా ఇప్పుడు ఏమైందంటే అబ్స్ట్రక్ట్ చేసుకుంటూ వస్తాయండి ఇవి నీళ్లను. అది ఇప్పుడు వీళ్ళకు దాంతో కూడా మనకు ఒకటేసారి మళ్ళీ రిలీజ్ చేసినప్పుడు అంటే ఈ ప్రమాదం ఏర్పడే అది ఉంది. ఇప్పుడు ఏముంది దాంట్లో, ఇప్పుడు మొత్తం ఇప్పుడు 2 స్టేజ్లు పోయినాయి. లక్ష్మి అంటే మేడిగడ్డ దగ్గర కానీ అన్నారం 2 మునిగినాయి. ఈ రోజు మునగడం వలన ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు అవి మరి ఏ డిసెంబర్కో ఎప్పుడో అవి ఒకవేళ వస్తే దాన్ని మళ్ళీ అంటే వేడి చేసుకొని ఆ మోటార్లను పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఇది పంపులు మీద ఉన్నాయి, ఆ పంపులు కూడా అంటే పోయినట్టు లెక్క, అవి కూడా డ్యామేజ్ అయి ఉంటాయి. ఇప్పుడు అడ్డం గోడ కట్టిన ఆ గోడలు కూడా కూలిపోవడం వల్ల ఎంత నాసిరకంగా పనులు ఉన్నాయన్నది కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒకటి ఏంటంటే వీళ్ళు దీంతో ఈ ప్రాజెక్ట్ డిఫెక్టివ్ ప్రాజెక్ట్ అని చెప్పి నేను మొట్టమొదటికెళ్ళి చెప్తున్నాను. ఎందుకంటే ఇది వానలు వస్తే నడవదు ఈ ప్రాజెక్ట్. వానలు వచ్చి ఇవాళ అది ఎస్ఆర్ఎస్పి నీళ్లు కానీ ఎల్లంపల్లి సర్ప్లస్ అయినా, కడం ప్రాజెక్టు సర్ప్లస్ అయి మళ్ళీ ఎల్లంపల్లికి వెళ్ళి సర్ప్లస్ అయినా తొలుత ఈ గేట్లను ఎత్తేసి నీళ్ళని మళ్ళీ గోదావరిలోకి వదలాలి. ఇంత డిఫెక్టివ్ ప్రాజెక్టు పెట్టుకొని దీన్ని అంటే ఈరోజు ఇంతవరకు దాన్ని ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తలేదు. కేవలం ఎస్ఆర్ఎస్పి నీళ్ళని చూపించి సొమ్ము చేసుకుంటుంది ఈ ప్రభుత్వం. ఇది కరెక్ట్ కాదు. ఇలా చాలా దురదృష్టం. ఇలా అంటే సరి అయిన అవగాహన లేకుండా నిర్మించిన ప్రాజెక్టు వలన ప్రజల ధనం దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఈ రోజు వృధా అయింది. దాంతో ప్రయోజనం లేకుండా పోయింది. ఇవాళ ఒక చుక్క కూడా పోయినసారి జూలై 7 నుండి ఒక చుక్క కూడా ఈ మేడిగడ్డకి వెళ్ళి మీదికి రాలేదు. అది గతంలో అంటే 7th జూలై కంటే ముందరే ఉన్న నీళ్లు కొట్టుంటే అవి కూడా తర్వాత గేట్లు తెరిచి మళ్ళా సముద్రంలోకి వదిలాల్సి వచ్చింది. అంటే ఇది డిఫెక్టివ్ ప్రాజెక్ట్. ఇది అంటే ఇప్పుడు అంత పెద్ద గోదావరికి అడ్డంగా కట్టాలంటే అది చాలా ఆడ నీళ్లు కట్టాలంటే అది వీళ్ళకి 3 ప్రాజెక్టులు కట్టడం అంటే ఇది తప్పుది. ఈరోజు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఎక్స్పర్ట్స్ మాట్లాడుతూ ఉన్నారు. డిసెంబర్ దగ్గర చూసి డిసెంబర్ అన్ని చూసుకున్నాక అది చేయాలంటే ఏ విధంగా ఇది అంటే దీన్ని ఇట్లా నిర్మించకుండా అవసరం అనిపిస్తే ఇప్పుడు ఈ విధంగా నిర్మించడం వల్ల మొత్తము ప్రాజెక్టుకి తీవ్రమైన నష్టం జరిగింది. ఇది డిఫెక్టివ్ ప్రాజెక్టు, దీన్ని సరి చేసుకోవాలి. గతంలో కాంగ్రెస్ ఏదైతే నిర్ణయించుకున్నదో అది కరెక్ట్ ఉంటుంది. ఇటువంటి మునకలు ఉండకుంటుండే, ఈ మోటార్లు పోకుంటుండే, బ్రహ్మాండంగా దాన్ని మళ్ళీ వానాకాలంలో మళ్ళా ఇప్పుడు ఒకవేళ ఆఫ్ చేసుకున్నా మళ్ళీ వరదలు తగ్గిన వెంబడే మళ్ళీ మనం ఆన్ చేసుకుంటాం అనుకుంటుండే. ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ జనార్దన్ రెడ్డి గారు సార్, ఇప్పుడు ఒక్క ప్రశ్న సార్. ఇప్పుడు ఈ దుస్థితికి కారణం కేవలం మెయింటెనెన్స్ లోపమా లేకపోతే డిజైన్ లోపమా అంటే నేను ఒక ప్రశ్న ఒకసారి ప్లీజ్ సార్ ఒక్క నిమిషం సార్. నేనేమంటున్నానంటే నిజంగానే గోదావరికి అడ్డుకట్ట వేసి మనం వాటర్ని స్టోర్ చేసి వాటిని పంపు చేయాలంటే కనుక ఒక ప్రకృతిని ఆపడం అంటే పంచభూతాలని ఆపడం మనిషితరం కాదు. సరే, సాధ్యాసాధ్యాలని బట్టి అక్కడ ఇంజనీర్ని నిపుణుల్ని సంప్రదించి ఒక ప్రాజెక్టును నిర్మిస్తాం. ఒక చిన్న ఇల్లు కట్టాలంటేనే మనం అక్కడ ఉన్నటువంటి నేలను బట్టి పునాదిని వేసే పరిస్థితి ఉంటుంది. అట్లాంటిది మనకు ఒక రికార్డు ఉంది. గతంలో 1986లో పెద్ద ఎత్తున ఫ్లడ్ వచ్చింది. ఆ రికార్డును సైతం ఈసారి అధిగమించింది. మరి అట్లాంటి ఫ్లడ్ వస్తే ఏ విధంగా దీన్ని నిర్మించాలని ముందస్తుగా నిపుణులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు అంచనా వేయలేకపోవడమే దీని వైఫల్యమా, లేకపోతే నేనే ఇంజనీర్ అని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన ఆలోచన ప్రకారమే దీన్ని నిర్మించినందుకే ఇట్లాంటి పరిస్థితి నెలకొందా? దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు కాంగ్రెస్ పీరియడ్ లో నిర్మించిన ఎల్లంపల్లి నిర్మించినాం కదా, అది 50 లక్షల క్యూసెక్లకు నీటిని తట్టుకునే విధంగా దాన్ని నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఇదేమో డిఫెక్టివ్ డిజైన్. అసలు దీన్ని అంటే ఆ డిజైన్ కాకుండా 3 సార్లు ఎత్తిపోతల అవసరం లేదు. దీనికి 48 మీటర్లు ఎత్తిపోసినందుకు నీటిని 3 సార్లు అంటే 3 పంపింగ్ స్టేషన్లు ఎందుకని ఒకటి అడుగుతున్నాను. రెండోది, ఇప్పుడు ఆ నాసి రకమైన
ఆ బ్యారేజ్ యొక్క ఆ కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక రకంగా ఇప్పుడు ఈ డ్యామేజ్ జరగడం, నీటి ఒకటేసారి కిందికి పోవడము, అది కూడా చాలా అంటే నష్టం కలిగించింది ప్రజలకు, అటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా. ఇప్పుడు ఇది 100% ఈయన రీడిజైన్, రీఇంజనీరింగ్, రీకన్స్ట్రక్షన్ లోనే ఇదంతా కూడా మొత్తం ఈ డ్యామేజ్లు జరిగినాయి. చెప్పమని చెప్తున్నాను, కేసీఆర్ ను సూటిగా అడుగుతా ఉన్నాను నేను. ఏ విధంగా పోయిన సంవత్సరం ఈ మొత్తం టోటల్ 7th జూలైకి నువ్వు మోటార్లు ఆఫ్ చేసి పెడితే జనవరి ఎండింగ్ వరకు కూడా ఫిబ్రవరి వరకు నువ్వు మోటార్లు ఆన్ చేయలేదంటే, అంత మంచి వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్ళని వాడుకోలేకపోయినామంటే నీ డిఫెక్టివ్ డిజైన్ కాదా ఇది? దానికి ఇప్పటికి కూడా ఆలోచన చేయవా నువ్వు? ఓకే, ఇవాళ దీన్ని ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఎల్లంపల్లి అంటే దాన్ని మనం బైపాస్ చేసి పోవాలి. ఈ నీళ్ళని, మేడిగడ్డ నీళ్ళని వాడాలంటే ఎల్లంపల్లి పోస్తే సరిపోదు. దాన్ని బైపాస్ చేసి నీళ్లు బయటకు తీసుకొని పోతే అప్పుడు ఈ నీటిని సెపరేట్ గా వాడే అవకాశం ఉంటుంది. దాన్ని ఇప్పటికైనా ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాను. రైట్ సార్, మీరు లైన్లో ఉన్నాడు సార్. మనతో పాటు కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు జాయిన్ అయినారు, వారితో కూడా మాట్లాడదాం. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే సార్. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నది చాలా ప్రెస్టీజియస్గా ఈ ప్రభుత్వం తీసుకుంది. దీని ద్వారా పూర్తిగా 1 కోటి ఎకరాలకు నీళ్ళు అందిస్తాం, నీళ్ళు అందించడమే లక్ష్యంగా మేము ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. దానికి అనుగుణంగానే 1,50,000 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పింది. సో మరి ఇంత పెద్ద ప్రాజెక్టును నిర్మించి తలపెట్టినప్పుడు రేపు పొద్దున భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతి విపత్తులు సంభవిస్తే, ఇట్లాంటి వరదలు వస్తే కనీసం దాన్ని తట్టుకొని ఈరోజు ప్రాజెక్టు మనం నీళ్ళు అందించాలనేది ప్రభుత్వానికి దాన్ని ఏం చెప్పాలి, ప్రభుత్వానికి తెలియదా అనేది ఒకటి. మరి ఈ ప్రాజెక్టును కట్టే సందర్భంలో ఇంజనీర్లు కావచ్చు, నిపుణులు కావచ్చు, ఇంత పెద్ద ప్రభుత్వం ఉంది, ఇంత పెద్ద టెక్నాలజీ పెరిగింది. మరి ఇట్లాంటప్పుడు ఈరోజు నీళ్లు రావడానికి గల కారణం ఏంటి? ప్రభుత్వ వైఫల్యమా, లేకపోతే గతంలో విపక్షాలు ఆరోపించినట్టుగా కమిషన్ల కోసం ఎవరికో ఈ ప్రాజెక్ట్ను అప్పచెప్పేసి దీన్ని ఇది చేశారని చెప్పేసి చెప్తున్నటువంటి ఆరోపణలకు ఇది రాజ్యం పోసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఏం చెప్తారు సార్ ఓవరాల్గా? అంటే ఇవాళ వార్తలను బట్టి చూస్తే ఏంటంటే కాళేశ్వరం డిజైనింగ్ అంతా కూడా భారీ వరదలు వచ్చినప్పుడు 8 లక్షల క్యూసెక్లను తట్టుకునే స్థాయిలోనే మాత్రమే నిర్మాణం జరిగిందనేది వార్తలు చెప్తున్న విషయం. అవును అవును. కానీ వచ్చింది ఎంత? దాదాపు 15 నుంచి 24 లక్షల క్యూసెక్ల వరకు వరద వచ్చింది. మేడిగడ్డ దగ్గర అయితే 24 లక్షల క్యూసెక్లు కూడా దాటిందనేది ఇప్పుడు తాజా వార్త. అంటే వరద ఏ స్థాయిలో వస్తుంది, ప్రాజెక్టు నిర్మాణం ఏ స్థాయికి సరిపోను కట్టిండ్రు అనేది అక్కడ చాలా స్పష్టంగా 3 వ్యత్యాసం కనపడుతున్నది. 8 లక్షల ఎకరాల మన క్యూసెక్లకు మాత్రమే తట్టుకునే స్థాయి ఉన్నప్పుడు 24 లక్షల క్యూసెక్లు వస్తే అవి ఎక్కడ ఉంటాయి, ఏంది ఆ బ్యాక్ వాటర్ సంగతి ఏంది? గ్రామాలు, పట్టణాలు ఇప్పుడు నీటిమయమై గోదావరి తీర ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా తయారైనటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రాజెక్ట్ అనేది వయబుల్ కాదు అనేది చాలా, ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు చెప్పినట్టుగా డిఫెక్టివ్ ప్రాజెక్టే అది, ఏమీ అనుమానం లేదు. ఎంతమంది మొత్తుకున్నా కానీ ప్రపంచంలో ఎక్కడ లేదు. నదికి నడక నేర్పిన పరిపాలన మాది అనేది వారు చెప్పుకోవడం, నదిని రివర్స్లో నడపడం అనేది గొప్ప విషయం, ప్రపంచంలోనే ఎక్కడనే జరగలేదని ఈ కీర్తి పతాకలే తప్ప నిజంగా ప్రజలకి ఏమైనా జరిగిందా, లేకపోతే ఇంకేమైనా జరిగిందా? నడక మనకు సాధ్యమైందా సార్? ప్రకృతికి నడక ప్రజలకు నేర్పుతున్నాడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు. గ్రామాల పరిస్థితి చూస్తే, ఆ ముంపు గ్రామాల పరిస్థితి చూస్తే, ఆ ముంపు పట్టణాల పరిస్థితి చూస్తే మంతని అయితే కంప్లీట్ మునిగిపోయిందని వార్త. భద్రాచలం కూడా సరే, భద్రాచలం అయితే ఆల్రెడీ సరే అది కిందికుంది. కానీ ఈ ప్రాజెక్టు యొక్క ఎఫెక్ట్ తోటి, బ్యాక్ వాటర్ తోటి ఎన్ని గ్రామాలు, ఎన్ని ఊర్లు, ఎన్ని పట్టణాలు ఇలా అల్లకల్లోలమైంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సరే మునిగిన పంపులు వాటిని, ఇంకొక ఆయన విచిత్రం ఏందనంటే, ఆయన మరి ప్రభుత్వ సలహాదారా ఏమో తెలియదు, పెంటారెడ్డి అట. ఆయన స్టేట్మెంట్ చూస్తే నవ్వొస్తున్నది. ఆయన ఏమని మాట్లాడుతుండు, ఇలాంటి ముంపులు సహజమే అనేది ఒక పాయింట్. ఈ పంప్ హౌజులు మునగడం అనేది సహజమే అంటుండు ఒకటి. వీటిని ఆరబెట్టి తిరిగి నడుపుకోవచ్చు అని కూడా చెప్తున్నాడు. ఖాళీ వైర్లు కట్కాలు మాత్రమే మార్చుకోవాలి, మిగతాదంతా నడుస్తుంది అయినా సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఒకటి. రెండోది ఏంటంటే, దీన్ని రాజకీయం చేయొద్దు అని ఒక రిటైర్డ్ ఇంజనీర్ చెప్తున్నాడు. ఆయన ప్రభుత్వ సలహాదారు, ఆయన మెగా కన్సల్టెన్సీకి సంబంధించిన వ్యక్తి అనేది బయట వినబడుతుంది, వార్తల్లో వస్తుంది ఏంటంటే ప్రభుత్వ సలహాదారు అని.
మరి ఆయన ప్రభుత్వ సలహాదారా, మెగా కన్సల్టెన్సీ మనిషా, ఎవరో తెలియదు. ఆయనే రాజకీయం చేస్తుడు. రాజకీయం చేయొద్దు, ఈయనకెందుకు అనుమానం వస్తుంది రాజకీయం చేస్తారని? అంటే అన్ని దోషాలు అందులో ఉన్నాయి, ఈరోజు బయటపడ్డాయి కాబట్టి వాటి మీద ప్రజల్లో చర్చ జరుగుతుంది, మీడియాలో చర్చ జరుగుతుంది. కాబట్టి దాన్ని అడ్డుకునేందుకు పెంటారెడ్డితో ఒక స్టేట్మెంట్ ప్రభుత్వం ఇప్పిస్తుంది. ఓకే, ఆయన మెగా తరఫునిచ్చిండో లేకపోతే కేసీఆర్ తరఫునిచ్చిండో ఆ స్టేట్మెంట్ అర్థం కాని పరిస్థితి. ఆయన ఇస్తాడండి. నిజంగానే అసలు దమ్ము ఉంటే ఆ ప్రాజెక్టు యొక్క వయబిలిటీ గురించి లేకపోతే అందులో పొరపాట్ల గురించి చెప్పాలి. నిజంగానే ఆయన నిపుణుడైతే. అవును, అదే ప్రభుత్వ జీతం తీసుకుంటున్నా కాబట్టి నేను కేసీఆర్కి వత్తాసు వాళ్ళకి మాట్లాడతా, లేకపోతే మెగా కంపెనీ జీతం తీసుకుంటున్నా కాబట్టి కన్సల్టెన్సీగా నేను వత్తాసు వాళ్ళకి మాట్లాడతా అంటే వీళ్ళెవరి కోసం అండి? అంతే కదా సార్. వాళ్ళ స్టేట్మెంట్లతో ఏం పని? ఇలా మునిగిపోయింది నిజం కాదా? వందల గ్రామాలు మునిగిపోయింది నిజం కాదా? పట్టణాలు మునిగిపోయినాయి నిజం కాదా? బ్యాక్ వాటర్ తోటి అంటే ఇంత స్థాయిలో 8 లక్షల క్యూసెక్లనే తట్టుకునే పరిస్థితి. అవును, 8 లక్షల క్యూసెక్లను తట్టుకునే పరిస్థితిలోనే నిర్మాణం జరిగింది అనేది వార్తలు చెప్తున్న విషయం. అవును, ఇలా నీకు 24 లక్షల క్యూసెక్లు వచ్చినాయంటే మరి అవి ఉంటాయా? ఎందుకు బ్యాక్ వాటర్ తోటి గ్రామాలు మునిగిపోవు? ఎందుకు పంటలు నాశనం కావు? ప్రజలు అనాథలుగా ఎందుకు మారారు? ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఇట్ ఈజ్ టోటల్లీ ఫెయిలియర్. ఇది మొదటిసారే కాదు, కట్టిన తర్వాత నుంచి ఇప్పటికి 4 సంవత్సరాలు ఏమో ఆయన అసలు కంప్లీటే కాలేదు. ప్రాజెక్టు శంకుస్థాపన చేసేసారు, 3 ముఖ్యమంత్రులు నిలబడి రిబ్బన్ కట్ చేసి కాళేశ్వరం స్టార్ట్ అయిపోయింది, 36 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామని చెప్పారు. మొన్న రీసెంట్ వార్త ఏంటంటే ఈ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కాళేశ్వరం కింద కేవలం 57,000 ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇస్తామనేది ప్రభుత్వం చెప్పింది. 85,000 కోట్లు ఖర్చు పెట్టి 57,000 ఎకరాలకు ఇస్తున్నాం అని అంటే మరి 36 లక్షల ఎకరాలు ఎక్కడ పోయినట్టు? ప్రాజెక్టు వాయబిలిటీ ఏంది? అది ఎందుకు కంప్లీట్ అయ్యిందా కాలేదా చెప్పడు. అయ్యిందని రిబ్బన్ కట్ చేస్తుంది ప్రభుత్వం, కాలేదని అధికారులు చెప్తారు ఇంకా టైల్ ఎండ్ వరకు కాలేదని. టైల్ ఎండ్ వరకు కానప్పుడు రిబ్బన్ ఎందుకు కట్ చేసినావు? ఈ ముంపులేంది? తలా లేదు, తోక లేదు, మొదలు చేసేది వెనక చేసేది ముందుగా. ఇన్ని దౌర్భాగ్యమైన తప్పుడు పనులతోటి ఇలా ప్రజలు నష్టపోయే పరిస్థితికి వచ్చింది. ఇది వాయబుల్ కాదనేది, డిఫెక్టివ్ ప్రాజెక్ట్ అనేది తెలిసి చాలామంది కొందరు అంటున్నారు ఇది టూరిజం ప్లేస్గా వాడుకోవచ్చు అనేది. టూరిజానికి కూడా పనికిరాదు కదండి. ఇప్పుడు మోటార్లే మునిగిపోయి ఇంకేం టూరిజం చూస్తాం? బాహుబలి మోటార్లనే చూద్దరు కదా ప్రజలు, చూసే పరిస్థితులు కూడా లేవు. అంటే మోటార్లే మునిగిపోతున్నాక ఇంకేం టూరిజం ఉందాడా? అంటే ఇటు వ్యవసాయానికి పనికి రాకుండా, తాగునీళ్ళకు పనికి రాకుండా, టూరిజానికి కూడా పనికి రాకుండా బూడిదలో పోసిన పన్నీర్లాగా ప్రాజెక్ట్ తయారైందనేది ఇది 3వ సారో 4వ సారో మనకు అనుభవంలోకి వచ్చిన విషయం. ఇప్పుడే కొత్తగా రాలేదు. పోయిన సంవత్సరం ఏమో గతంలో జూన్లో పైకి బ్యారేజీలన్నీ నింపిండ్రు, ఏది బాహుబలి మోటార్లతోటి. జూలైలో వరదలు వస్తే కిందికి వదిలేసారు. ఇక వాయబుల్ ఏందో చెప్పాలట్లా. అంటే వరదలతోటి నిండే బ్యారేజీలకు నువ్వు మీదికి ఎత్తిపోసేయడం వల్ల కిందికి వేయవలసి వస్తుంది, కానీ నిలబడి ఉపయోగపడుతున్నది ఏమున్నది అక్కడ? తప్పకుండా నీకు జూలైలో ఆగస్టులో మహారాష్ట్ర నుంచి వరదలు ఖచ్చితంగా ఈ బ్యారేజీలు నిండే స్థాయిలోనైనా తక్కువ వచ్చినా కానీ ఆ నీళ్ళతో నిండిపోతాయి. కానీ నువ్వు పంపులు పెట్టి నీకు రివర్స్ పంపింగ్ చేయాల్సిన అవసరం అక్కడ మనకు కనపడుతూనే లేదు. అటువంటి అవసరం అవకాశం ఇప్పటిదాకా రాలేదు. ఇప్పుడు ఆయన రిబ్బన్ కట్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే ఎన్నడూ కూడా దాని వాయబిలిటీ బయటకు రాలే. అంటే ఇది అనవసరమైన ప్రాజెక్ట్ అని వచ్చింది రిజల్ట్ తప్ప వాయబుల్ ప్రాజెక్ట్ అని ఒక్కరోజు కూడా, ఒక్క సంవత్సరం కూడా నిరూపితం ఇప్పటి వరకు కాలేదు. రైట్ సార్, రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు, నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు బీజేపీ నేత మనతో పాటు జాయిన్ అయ్యారు. సార్ నమస్తే సార్, వేణుగోపాల్ రెడ్డి గారు. సో ఈరోజు గత వారం 10 రోజులుగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కూడా భారీ ఎత్తున వర్షాలు పడుతున్నాయి 20 రోజుల నుంచి. సో ఫ్లడ్స్ వచ్చాయి. ఫ్లడ్స్లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు గురించి ఏం చెప్పింది? ఇంతకుముందు సార్ అన్నారు నదికి నడక నేర్పాం మేము అని. మరి ప్రకృతికి సార్ శ్రీనివాసరెడ్డి గారు అన్నారు ప్రభుత్వం అంటుంది నదికే మేము నడక నేర్పాము అని చెప్పింది. మరి ఈరోజు ఏం జరిగిందని అంటున్నారు. సో లక్షల కోట్ల రూపాయలని, ప్రజాధనాన్ని ఈరోజు వృధా చేసింది ప్రభుత్వం అనేది ప్రధానమైనటువంటి చర్చ. దీంట్లో ఎవరిని బాధ్యులను చేయాలి? కమిషన్ల కోసం ప్రభుత్వాన్ని చేపట్టిన ప్రభుత్వాన్ని బాధ్యులను చేయాలా, లేకపోతే ఆ కంపెనీని బాధ్యత వహించాలని చెప్పాలా? ఎవరిని క్వశ్చన్ చేయాలి? ఈరోజు ప్రజాధనం మాత్రం వృధా అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సార్ ఒక్క ముక్కలో చెప్పాలంటే నేను చెప్పాను దీని మీద. శ్రీనివాస్ రెడ్డి గారు నేను అనేకసార్లు మాట్లాడినాము. నేను దీని మీద చాలా వ్యాసాలు కూడా రాస్తున్నా. చాలా మంది పెద్దలు, టెక్నికల్ సైడ్ ఉన్న వాళ్ళు, ఇంజనీర్స్ అనేక మంది మాట్లాడు. ఈ ప్రభుత్వం సాగునీటి విషయంలో, భూముల విషయంలో దేంట్లోనైనా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక సమస్యలు పరిష్కరించాల్సింది పోయి
సమస్యలు సృష్టించడం మొదలుపెట్టింది. ఏ ప్రభుత్వం అయినా సమస్యను పరిష్కరిస్తుంది. ఈ ప్రభుత్వం ఉల్టా లెక్క పెట్టుకుంటూ వస్తుంది, ఉల్టా సమస్యను సృష్టించడం. ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్టే కట్టకపోయేది ఉంటే ఇవాళ ముంపు ప్రాంతాలు ఉండకపోయేటి, చక్కగా నీళ్లు పోయేటి వెళ్ళిపోయేటి. అవును, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఆ ఎల్లంపల్లి నీళ్లు ఆయన ఉన్న వరకు ఆయకట్టుకు అదేదో చేసుకొని అవి చేసుకుందరు, ఇంత విద్యుత్ ఉత్పత్తి చేసుకుందరు. తర్వాత కడెం ప్రాజెక్టు కూడా ఎప్పుడు కూడా నిండగానే ఎల్లంపల్లి పడతాయి, మంచిగా హ్యాపీగా ఎస్ఆర్ఎస్పి నిండుతాయి, అన్ని నిండుతాయి. దీని ద్వారా అయిపో ఆ కాకతీయ కాలువ కొద్దిగా పెద్ద చేస్తే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 స్టేజ్ 2 మొత్తం 16 లక్షల ఎకరాలు అది బారు. ఇదంతా ఉన్నదాన్ని కొద్దిగా మంచిగా చేస్తే ఇదంతా సరిపోయేది. సరే చేసిండు కొత్తది, చేసిండంటే రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు మొదలు పెట్టిండో, పోనీ దాన్న గ్రావిటీ మీద తీసుకొచ్చి ఒక్క లిఫ్ట్ తోని ఎల్లంపల్లి వేస్తే సరే మనకు మెయింటెనెన్స్, మోటార్ల మెయింటెనెన్స్, కరెంటు బిల్లు అని తక్కువ ఉండు, కాస్త ముందుకు. కాబట్టి ప్రాజెక్టును కాస్ట్ బెనిఫిట్ రేషియోలో చాలా మంది ఇంజనీర్స్ చెప్తున్నారు, కాస్ట్ బెనిఫిట్ రేషియోలో డిజైన్ చేయలేదు. అంటే ఒక ప్రాజెక్ట్ ని నిర్మాణం చేస్తానంటే దాని కాస్ట్ ఎంత అవుతుంది, దానివల్ల వచ్చే ఆదాయం ఎంత అవుతుంది, మనకు అది మెయింటెనెన్స్ అవుతుందా కదా అనేది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాబట్టి ఎవడైనా మెడ మీద తలకాయ ఉన్నాడు ఈ పని చేస్తాడు. ఇది చేయకపోను సమస్య. ఉదాహరణకు ధరణి ఉన్నది, భూమి సమస్య, నేను భూ సమస్య పరిష్కరిస్తా అని ఎట్లయితే ఒక పాస్బుక్ ఉన్న వాళ్ళకి తీసి ఇంకొక పాస్బుక్ ఇచ్చిండో, దాంట్లో సమస్యలు లక్షల సమస్యలు సృష్టించరు తప్ప పరిష్కరించలేదు. అట్లనే ఇరిగేషన్ కూడా అంతే, ఒక్క ఎకరానికి ఆయన ఇయ్యాటి వరకు నీళ్ళు ఇవ్వలేదండి. ఇప్పుడు ఉదాహరణ కింద శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఎత్తిపోసిన నీళ్ళు కిందికి పోతే వాటి బిల్లు 6,000 కోట్లు నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కట్టాలి, ఇప్పటివరకు కట్టలేడు. అలా 60,000 కోట్ల అప్పులలో మునిగిండ్రు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పైసలు రాష్ట్ర ప్రభుత్వం 16,000 కోట్లు ఇవ్వాలి డిస్ట్రిబ్యూషన్ 2 కంపెనీలకు. ఒక్క కాళేశ్వరం 6,000 కోట్లు ఇవ్వాలి, ఆ పైసలు వాళ్ళకి ఇస్తలేదు. అట్లా ముంచుతున్నారు, డిస్కమ్లను ముంచుతున్నారు, ఊళ్ళను ముంచుతున్నారు. ఒక్క ఎకరానికి నీళ్లు ఎత్తిపోసేది లేదు, 1,00,000 కోట్లు దాని మీద పెట్టిండ్రు. మరి దేనికి ఇచ్చినట్టు, దేనికి ఇచ్చినట్టు? ఎవడు చూడు వీళ్ళని ఏం చేయాలంటే ఎన్కౌంటర్ చేయాలండి. నేను చెప్తున్నా, ఎవడన్నా కాళేశ్వరం ప్రతి మంత్రి దగ్గర నుంచి, ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చే నీళ్లు, మిడ్మానేర్ నుంచి వచ్చే నీళ్లు, ఎల్ఎండి నుంచి వచ్చే నీళ్లు, ఈ నీళ్ళన్నిటిని కూడా ఏం చెప్తానంటే కాళేశ్వరం నీళ్ళు అని చెప్తానండి. ఆ కాళేశ్వరం దగ్గర తీసుకొని వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలంటానని. ఎవడైనా మంత్రులు బాధ్యతలు ఉన్న వాళ్ళు కాళేశ్వరం నీళ్ళు రాకున్నా కూడా ఎల్లంపల్లి నీళ్ళు వచ్చినా కూడా కాళేశ్వరం నీళ్ళు అని చెప్తారు. ఎల్లంపల్లిలో కూడా నీళ్లు ఉంటాయి, 2 లక్షల ఎకరాల నీళ్లు. దానికి అది ఏది ఎరువుల ఫ్యాక్టరీ నీళ్ళు ఇవ్వాలి, అక్కడ కరెంటుకు కొంత పోతుంది, ఇంకా మైనింగ్ అదే మన బొగ్గుకు దానికి కొంత పోతుంది. అయితే నువ్వు నిజంగా కనుక కాళేశ్వరం నుంచి ఎత్తిపోసిస్తే అప్రిషియేట్ చేయొచ్చు. కానీ కాళేశ్వరం నుంచి ఒక చుక్క నీళ్లు రాకుండా ఉల్టాగా ఎత్తిపోసిన నీళ్లు వాపసు పోయి కరెంటు బిల్లులు మోపెడై మూలని మునిగిపోతుంటే, వాటి ల్యాండ్ యాక్విజిషన్ కింద ఇప్పటికి పైసలు లేక రైతులు వెళ్ళిపెడుతుంటే నువ్వు కట్టిన రిజర్వాయర్ల కింద కానీ ప్రాజెక్టుల కింద కానీ సిగ్గు లజ్జ ఉన్నదా అంటే? వాళ్ళకి ఏమన్నా మానం ఉన్నదా? వాళ్ళకి ఏమన్నా నేను అంటున్నా, ఒక్కొక్కరు వాళ్ళకి ఏమన్నా ఉన్నదా? మన గౌరవ గురించి ఎన్ని రోజులండి వాళ్ళు కొట్లాడింది. కాబట్టి ఇప్పటికీ వాళ్ళు కట్టిన రిజర్వాయర్ల కింద వాళ్ళకు పైసలు వెళ్ళేది ఏమి ఇవ్వకుండా ఇజ్జలు కూడా మాట్లాడుతున్నారు. ఇంకొక పెద్ద మిస్టేక్ నేను చెప్తున్నా, ఇవాళ మీరు ఎవరైనా పోయి చూడండి, మైకున్న కెమెరా పట్టుకుపోయి చూడండి, వీళ్ళంతా దద్దమ్మ ప్రభుత్వం. ఈ ఇంజనీర్లను కూడా నేనేమంటానంటే ఆ పెంటారెడ్డి మూతిమీకలు అనాలి నాకు. ఎంత ఆ రివర్స్ పంపింగ్ అనేది ఎస్ఆర్ఎస్పి కాల్వ, వరద కాల్వ ఏదైతే ఉన్నదో దాని కింద మిడ్మానేర్ ఉన్నది. మిడ్మానేర్ నిండితేనే మీకు మిడ్మానేర్ తర్వాతనే 18 లక్షల ఎకరాల ఆయకట్టు వాళ్ళు ప్రకటించారు. మరి మిడ్మానేర్ కు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తానే అంటే కాళేశ్వరం నుంచి వస్తానే నీళ్లు. కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లి పడ్డాక ఎల్లంపల్లి నుంచి కదా మిడ్మానేర్లో పడితే మిడ్మానేర్ నుంచి రిజర్వాయర్ నింపి సాగుకు వస్తే పంట పొలాలకు వస్తే కదా మీరు ఇచ్చినట్టు. అయితే కాళేశ్వరం ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చే నీళ్లు, వరద కాలం నుంచి ఇప్పుడు వచ్చే నీళ్లు మిడ్మానేర్ నిండితే మిడ్మానేర్ నుంచి తీసే కాళేశ్వరం అని చెప్తాను. కాబట్టి ఈ తర్వాత ఇంకోటి రివర్స్ పంపింగ్ అని పెట్టింది, దాని మీద 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. కొంతమంది ఇంజనీర్లు మీకు పేరు చెప్తే వాళ్ళ నిర్మల్లో ఉన్నాడు. ఈ రివర్స్ పంపింగ్ సక్సెస్ కాదండి, వద్దు. ఎవడైనా కూడా ప్రాజెక్టుల నీళ్లు గ్రావిటీ మీద వచ్చేదాన్ని వాడుకుంటారు, కానీ ప్రాజెక్టులో ఎత్తిపోసి ఈ కాళేశ్వరం నుంచి తీసుకొచ్చి మిడ్మానేర్ లేసి, మిడ్మానేర్ నుంచి తీసుకుపోయి రివర్స్ పంపింగ్ చేసి, ఆ రివర్స్ పంపింగ్ నుంచి ఎస్ఆర్ఎస్పి లేసి, ఎస్ఆర్ఎస్పి నుంచి అటు నిర్మల్ సైడ్ కొంత, ఇటు ఏది నిజామాబాద్ సైడ్ కొంత మేము కొత్త ఆయకట్టు నీళ్ళు ఇస్తాం, లేదంటే నిజాం సాగర్ కింద కొంత ఆయకట్టును సెటిల్ చేస్తామని చెప్పి
వేల కోట్ల రూపాయలు పెట్టి రివర్స్ పంపింగ్ 4 దిక్కుల 4 పంపులు పెట్టి కంప్లీట్ చేస్తే సుక్క నీళ్ళు ఇప్పటివరకు ఇవ్వలేదండి. ప్రాజెక్ట్ ఎన్నింటికి ఎందుకు వస్తా నేను మళ్ళీ ప్రాజెక్ట్ లో పోసుడేంది? ఇది తుగ్లక్ అంటారా ఏమంటారో వీళ్ళని మీరు చెప్పండి. ఎస్ఆర్ఎస్పీలో నీళ్ళు ఎత్తిపోసుడేంది అంటే మళ్ళీ ఎత్తిపోసి అందులోకెళ్ళి మళ్ళీ అవి లిఫ్ట్ చేసుడే. ఇప్పుడు గుత్పాలి సాగర్ ఉన్నది లెఫ్ట్ సైడ్ ఆ నుంచి పోతున్నాయి మళ్ళీ ఎత్తిపోసు. ఇదేమన్నా తలకాయ ఉన్నవాడు ఇంజనీర్ కానీ పొలిటికల్ లీడర్ కానీ చేసే పనేనా మీరు చెప్పండి? మేము కూడా చిన్నప్పటి నుంచి వ్యవసాయంలో ఉన్నాం, కుంటల కింద చెరువుల కింద ప్రాయట్ల కింద మాటల కింద మేము పారించుకుంటాను. కానీ కాకతీయులు ఒక రిడ్జ్ దగ్గర నుంచి ఇప్పుడు ఉదాహరణ వరంగల్ రిడ్జ్ దగ్గర నుంచి అటు గోదావరి కృష్ణ గొలుసుకట్టు చెరువులు కట్టింది, గ్రావిటీ మీద పారించింది. నువ్వు టెక్నాలజీ పెరిగింది, కరెంటు వచ్చింది, నేను తీసుకొస్తాను అనివి దేంట్లోనైనా ఆ టెక్నాలజీని మిస్యూజ్ చేయద్దు కదా. ఇప్పుడు ఉన్న వాటిని ముందు ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలండి? నువ్వు గ్రావిటీకి ప్రియారిటీ ఇవ్వాలి. గ్రావిటీ ప్రియారిటీ ఇచ్చినాక తప్పనిసరి అయితే లిఫ్ట్కి ఇవ్వాలి. కానీ నువ్వు గ్రావిటీ ప్రియారిటీ వేయకుండా గ్రావిటీని ఖతం చేసేసి నువ్వు లిఫ్ట్కి ఇచ్చేసి వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు పెట్టి జేబులు నింపుకొని ఇలా పనికిరాని ప్రాజెక్టుల కింద మార్చేస్తే దీన్ని నేషనల్ ప్రాజెక్ట్ కావాలంటాను ఈ మొగోడు. నేషనల్ ప్రాజెక్ట్ ఎట్లా ఇస్తారండి? నేషనల్ ప్రాజెక్ట్ నువ్వు కట్టినకి ఇయ్యరు. దాని విధి విధానాలే. నేషనల్ ప్రాజెక్ట్ ఎక్కడ నీయాలంటే దాని వయబిలిటీ చూస్తారు, దాని ఆయకట్టు ఎంత, దాని ముంపు ఎంత, దాని ఆర్ఆర్ ఎంత, దాని పర్యావరణం ఎంత, ఇవన్నీ చూసి ఫిట్ అయితే ఇస్తారు. ఇప్పుడు 3వ టీఎంసీ కేంద్రం చేయబట్టే ఆగింది, లేకపోతే అది కూడా మొదలుపెట్టి అవి జేబులు వేసుకుంటోలే. ఇది కూడా సమస్య ఏంటంటే ఇంకొకటి చెప్తున్నా ఒక విషయం. కాగ్ రిపోర్ట్ ఇప్పుడు మొన్న ఆగస్టు నుంచి పోయిన సంవత్సరం ఆగస్టు నుంచి కాగ్ రిపోర్ట్ తయారైందని. ఇప్పుడు కాగ్ రిపోర్ట్ వస్తే ఇలా బండారం బయటపడతాయి. ఈ ప్రాజెక్ట్ మీద ఒక్కొక్కటి జైలు పోవాలి చెప్తే రిపోర్ట్ తయారైంది. ఇంకోటి వేణుగోపాల్ రెడ్డి గారు, ఇంకో 3వ టీఎంసీ పనులు కూడా జరుగుతున్నాయి అనేది వార్త. ఈ 2 టీఎంసీలదే ఈ పరిశాన్ ఉందంటే 3వ టీఎంసీది ఏం పరిశాన్ అవుతుందో ఇంకా తెలియదు. అది అంటే అదే ఈ ఉన్న 2 టీఎం రోజు 2 టీఎంసీలు 6 నెలలు 180 రోజులు 360 టీఎంసీలు ఎత్తిపోతా అని కేసీఆర్ ప్రెస్ మీట్లు మీరు కొట్టండి. ఇప్పుడు కేసీఆర్ ఇరిగేషన్ మీద మాట్లాడి ఎన్నిసార్లు చెప్పిండో అది వినండి. ఎన్నిసార్లు చెప్పిండో వచ్చినాయండి 3 ఏళ్ళ. ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం 2వసారి గెలువంగానే మహారాష్ట్ర ముఖ్యమంత్రిను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రులను పిలిస్తే వచ్చింది గెస్ట్గా, వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అయితే తీసుకొచ్చి నువ్వు ఓపెన్ చేసిన కానీ ఇప్పటికి 180 టీఎంసీలు ఎప్పుడైనా పోనీ ఆ 6 నెలలు ఎప్పుడైనా ఎత్తిపోసిందా? పోనీ 360 టీఎంసీలు కాదు 180 ఎత్తిపోసిందా? ఒక టీఎంసీ చొప్పున పోనీ అందులో సగం 180లో 90 అని ఎత్తిపోసిందా? అరే రికార్డు ఉందా? మరి ఉంటే పెట్టండి మేము గిన్నె ఎత్తిపోసినాం అని. ప్రతి సంవత్సరం ఎంత ఎత్తిపోసినావు, ఎంత ఆయకట్టించినావు లెక్క చెప్పువాను మనం విందాం. ఏది లేదండి. ఇది రివర్స్ గవర్నమెంట్. ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా, భూములు తీసుకున్నా, ఏది తీసుకున్నా రివర్స్ గేర్ లో పోతున్నదండి మొత్తము. భూములకు సమస్యలు ఒక కొలిక్కి వచ్చి యోన్ పాస్బుక్ అనుకుంటే ఆ పాస్బుక్లు అనేది కొత్త ఇతే అని చెప్పి లక్షల సమస్యలు సృష్టించిండ్రు, పరిష్కరించలేదు. ఇవాళ ఆ సమస్యను సృష్టించిన సమస్యను పరిష్కరించమంటే కూడా పరిష్కరించలేని స్థితిలో ఓ వెబ్సైట్ పెట్టుకుని ధరణి వెబ్సైట్ పెట్టుకొని తాళం వేసుకొని దాన్ని తీయకుండా పెట్టకుండా చేసి ఉన్న రెవెన్యూ అధికారులను తీసేసి అట్లనే ఇలా ప్రాజెక్టులు కూడా గిట్లనే చేసేట్లు. ఇంకొక చిన్న విషయం అండి ముగిస్తా. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇట్లా చేసిండా గ్రావిటీ మీద వచ్చేది అట్లా ఎగ్గొట్టిండా 2 లక్షల ఎకరాలు సాగేది గ్రావిటీ మీద. అక్కడ ఏది ప్రాణహిత చేయవలది అది ఖతం చేసిండా, అది చేయవలే వరకు నీళ్ళు వస్తాయని. తర్వాత ఈ ఏది పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కూడా మార్చి పారేసింది. ఆ నీళ్ళని వృధా పోయి అందులో పడతానే శ్రీశైలం పడి అటు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పట్టుకపోతా ఉన్నారు. అరే అక్కడ నుంచి నువ్వు వచ్చే నీళ్ళని ఒడిచి పట్టుకొని రిజర్వాయర్లు కట్టుకొని తీసుకొచ్చుకునే దాన్ని ఒడిచిపెట్టి 4 టీఎంసీలను తీసుకొచ్చి కింద నేను ఇక్కడ శ్రీశైలం నుంచి ఎత్తిపోతా అని చెప్పి అది 1 టీఎంసీ కుదించి ఇప్పటి వరకు ఒక మోటార్ కూడా స్టార్ట్ కాలేదు. ఒక ఫస్ట్ ఫేజ్ లో ఒక మోటార్ కూడా స్టార్ట్ కాలేదు. టనెల్ ఉన్నది, టనెల్ అప్పుడు పూర్తి చేసి అది ఇస్తామన్నా అది ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. ఎస్ఎల్పిసిది ఈ రకంగా ఏ ఒక్క ప్రాజెక్టు వాళ్ళు కంప్లీట్ చేయలేదు. కట్టిన ప్రాజెక్టు పనికి రాకుండా చేసిండ్రు. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా ఇష్టారాజ్యంగా జేబులు నింపుకొని మళ్ళీ అడ్డగోలుగా ఉల్టా మాట్లాడుతున్నారు. రైట్గా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన వాటికి గుండెకాయ అయినటువంటి పంప్ హౌజులు నీట మునిగిపోవడం నిజంగా ఈరోజు ప్రజాధనాన్ని వృధా చేసింది ప్రభుత్వం అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి విమర్శ, సమాజాన్ని మాట్లాడుకుంటున్నటువంటి మాట. దీంతో అక్కడ బ్యాక్ వాటర్ పెద్ద ఎత్తున రావడం, ఆ బ్యాక్ వాటర్తో 4-5 పట్టణాలు పెద్ద పట్టణాలు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మరి గతంలో కూడా సరస్వతి
పంపులోకి నీళ్లు రావడం, దీంట్లోకి నీళ్లు రావడంతో గతంలో అధికారులు ఓ సందర్భంలో హెచ్చరించారు, చెప్పినటువంటి పరిస్థితి ఉందనేది తెలుస్తూ ఉంది. అయితే అయినప్పటికీ కూడా ప్రభుత్వం దానిపైన సీరియస్గా యాక్షన్ తీసుకోలేదు, ఆ సంబంధించినటువంటి కంపెనీకి చెప్పలేదు, బేఖాతారు చేసిందనే ఒక చర్చ ఒకవైపు ఉంది. రెండో వైపు అయితే ఈరోజు ఇట్లా జరగడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యమే కారణమా, లేకపోతే ఏదైతే పనులు చేసినటువంటి ఆ కంపెనీ యొక్క నాణ్యత లోపమా అనేది ఒక ప్రధానమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మించే సందర్భంలో ఖచ్చితంగా ప్రభుత్వాలు కావచ్చు, నిపుణులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంచనా వేసి, ఆ ఫ్లడ్ను అంచనా వేసుకొని రేపు భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయని ఒక అంచనా వేసి ప్రాజెక్టును నిర్మాణం చేపడతారు. అది లిఫ్ట్ ఇరిగేషన్ అయినా లేదా స్టోరేజ్కి సంబంధించినటువంటి రిజర్వాయర్స్ అయినా ఏది కట్టినా. మరి ఎందుకు ఈరోజు దీన్ని ఈ రకంగా ఈ ప్రాజెక్టును కట్టడం జరిగింది? ఆ వాల్స్ కూడా ఈరోజు తెగిపోయినటువంటి పరిస్థితి, ఆ గోడలు ఏవైతే నిర్మించున్నాయో ఆ గోడలు కూడా కూలిపోయి వాటర్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అసలు ఏం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి? ఎందుకు ఇట్లా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఈ పనులను చేపట్టింది? కేవలం కమిషన్ల కోసమే ఈ పనులను చేపట్టిందనే ఆరోపణలను ఆజ్యం పోసినట్టుగా ఈరోజు అక్కడ పనులు, అక్కడ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితం అక్కడికి రాజ్ న్యూస్కి సంబంధించినటువంటి జర్నలిస్టులు అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తే లోపలికి రావద్దు, అక్కడ రివ్యూ మీటింగ్ నడుస్తూ ఉంది అని చెప్పేసి చెప్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం జరుగుతుందో. జనార్దన్ రెడ్డి గారు సార్, సో ఫైనల్గా మీరు ఏం చెప్తారు సార్ దీనిపైన? ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది? ఇంతకుముందు వేణుగోపాల్ రెడ్డి గారు కూడా చాలా అంశాలను చెప్పారు. ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వం అంటే కమిషన్ల కోసం కకృతి పడి కొన్ని కంపెనీలకు అప్పచెప్పడం, ఆ కంపెనీ ఈ ప్రాజెక్టును సరిగ్గా నిర్మించకపోవడమే కారణమని భావించాలా? ఎట్లా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి? ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ ధనాన్ని ప్రభుత్వాలు లూటీ చేస్తూ ఉంటే సో ఏం జరుగుతూ ఉంది? దీన్ని ఎట్లా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది? దీనివల్ల వచ్చిన ప్రయోజనం ఏంటి అంటే ఏమీ లేదు. మళ్ళీ ఎన్ని టీఎంసీలు ఇప్పటి వరకు ఎత్తిపోసారు ప్రతి సంవత్సరం అనే దానిపైన ఒక రిపోర్ట్ లేదు, సరైనటువంటి సమాధానం లేదు ప్రభుత్వం నుంచి. ప్రజల కోసం, ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నటువంటి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, కానీ ఆ సమాధానం మాత్రం లేదు ప్రభుత్వం నుంచి. ఇప్పుడు ఒకటి స్పష్టంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు టెండర్లు పిలిచిన 5 నెలల తర్వాత కాళేశ్వరం వాళ్ళు టెండర్ పిలిచినారండి. అవును, పాలమూరు రంగారెడ్డిలో నేను అప్పటికే 5,584 కోట్ల రూపాయలు 4 స్టేజీల పంపుల మోటార్ల మీద అవినీతి ఉంది. అసలు దాని 803 కోట్ల రూపాయలు ఒక స్టేజీకి అయ్యేది ఉంటే వాళ్ళు దగ్గర 2,436 కోట్లకు ఒక స్టేజీ అంటే వసూలు చేసుకున్నారంటే ఈరోజు మొత్తం కాంట్రాక్టర్లకు పెంచి డబ్బు చెల్లించి అది డబ్బును మళ్ళీ వీళ్ళు సొంతం చేసుకునే ప్రయత్నం తప్పిస్తే ఇంకొకటి లేదు. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున అవినీతి ఉందనే ఇప్పుడు దీంట్లో ఒక్క స్టేజ్ తోటి 40 ఇక్కడనేమో ఒక స్టేజీలనేమో వాళ్ళు 100 మీటర్ల పైకి ఎత్తుతారు. ఇది 48 మీటర్లు ఉంటే దీన్ని ఎత్తేటందుకంట మొత్తం 3 స్టేజీలు కావాలంట. అంటే ఎంత ఎలక్ట్రో మెకానికల్ ఇంజనీరింగ్ పంపులు మోటార్లు వీళ్ళు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ కమిషన్ వస్తుంది అనేది. నేను దీని విషయంలో కూడా ఇప్పుడు నేను ఎప్పుడైతే మొత్తము మన బిహెచ్ఎల్కి వెళ్ళి నేను సమాచారం సేకరించినో బిహెచ్ఎల్కి వెళ్ళి కాకుండా బయట దేశాలకు పోయి దీనికి ఏదైతే మేడిగడ్డ అన్నారం సుద్దీళ్లకు బయటికి వెళ్ళి తీసుకొచ్చి ఆ 40 మెగావాట్ల మోటార్లను పెట్టినారు. అది మన దగ్గర సామర్థ్యం లేదా? మన దగ్గర బాహుబలి మోటార్లు అనేది నిర్మించింది బిహెచ్ఎలే కదా. అటువంటిప్పుడు మీరు ఎందుకు అంటే బయట దేశానికి పోయినట్టే మనకు ఎవరికి తెలియకుండా ఉంటుందని నేను ఒకటే చెప్తున్నాను. దీంట్లో మనీ లాండరింగ్ ఉంది. ఇప్పుడు ఈ థర్డ్ లిఫ్ట్ అనేది కేవలం కమిషన్ల కోసం, కేవలం ప్రజాధనాన్ని లూటీ చేసేందుకోసం. ఇవాళ నేను ఒకటి అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, ఇవాళ మీరు ఫామ్ హౌస్ కు ఏదైతే మన గజ్వెల్లో ఉన్న ఫామ్ హౌస్ కు మీరు నీళ్లు ఇస్తున్నారు కదా, 1 ఎకరాకు ఎంత ఖర్చు అవుతుందండి? 124 కోట్ల రూపాయలు అవుతుంది 1 ఎకరాకు నీళ్లు ఇచ్చేటందుకు. ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత అవుతుంది? దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇవాళ ఇప్పుడు ఏదైతే ఎల్లంపల్లి ఆ రోజు మనం నిర్మించినామో, ఆ 2014 కంటే బిఫోర్ నిర్మించినామో దానికెళ్ళి 2 లక్షల ఎకరాలు నీళ్లు ఇవ్వాలి ఎల్లంపల్లికి. దానికి ఇంతవరకు 2,000 కూడా వాడటం లేదు, అసలు పంపే చేయడం లేదు. 10-15 వేలు ఏమన్నా మాక్సిమం పారితే పారుతున్నాయి. దానికి ఇంతవరకు ఆయకట్ డెవలప్ చేయలేదు.
ఇవాళ ఈయన నిర్మించిన పంపులు మోటార్లు 3 స్టేజ్లు అయితే పైసలు దండుకోనికి ఎమ్మడి చేసిండు కానీ ఆయకట్ ఎక్కడ డెవలప్ చేసిండు? ఆయకట్ ఒక ఎకరా కూడా డెవలప్ చేయలేదు. ఇవాళ 57,000 ఎకరాలను వీళ్ళు చెప్తున్నారు. డెవలప్ అయిన ఆయకట్కి ఇచ్చిందే కానీ ఈయన సొంతంగా చేసిందైతే లేదు. ఈయనకు పైసల మీద ధ్యాస తప్పిస్తే, కమిషన్ల మీద ధ్యాస తప్పిస్తే ఆ వచ్చిన నీటిని కూడా ఏ విధంగా వినియోగించుకోవాలో అది కూడా ఆయనకు తెలుస్తలేదు. అందుకోసం ఈరోజు ఈ ప్రభుత్వము పూర్తిగా ఇప్పుడు 3వ లిఫ్ట్ ఇవ్వడానికి వద్దు అని చెప్పి ఉత్తరాలు ఎన్ని రాసినామండి. వద్దయ్యా, ఇది ఫస్ట్ అసలు మీరు ఈ రెండింటినే మీరు నడపలేకపోతున్నారు. వాన్ వచ్చిందంటే మోటార్లు ఎక్కడైనా వాన్ వచ్చిందంటే సంతోషంగా మోటార్లు ఆన్ చేసుకొని నీళ్లు కొట్టుకోవాలి. వాన్ వచ్చిందంటే మోటార్లు బంద్ చేయాలి, అక్కడ గేట్లు ఎత్తేయాలి, నీళ్లు మళ్ళీ గోదావరిలో వదలాలి. ఇది పరిస్థితి. ఈ కాళేశ్వరం డిజైన్ ఇంత అద్భుతమైన డిజైన్ బహుశా ప్రపంచంలో ఏ ప్రాజెక్ట్ లో లేదు. అందుకోసం ఇది తప్పు. ఇది ప్రభుత్వం దీనికి వివరణ ఇవ్వాలి. ఈ రోజు ప్రజలను క్షమాపణ కోరాలి. ఈ అవినీతి మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. జరిగి ఈ ప్రభుత్వాన్ని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాను. సార్ ఇంకొకటి సార్, కొంతమంది ఎక్స్పర్ట్స్ ఈ కన్నెపల్లి అన్నారం పంపులకు ప్రమాదం గతంలో జరిగిన సందర్భంలో కొంతమంది అక్కడ ఫీల్డ్ విజిట్ చేసి ఇది బాగాలేదని చెప్పేసి ప్రభుత్వాన్ని కొన్ని సూచనలు చేశారు. కానీ ఆ సూచనలు సైతం బేఖాతరు చేసినటువంటి సిచ్యువేషన్, వాటి ఫలితమే ఈరోజు ఈ ప్రమాదం అనేది, ఇట్లాంటి ఘటన జరిగిందనేది చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు నేనే ఇంజనీర్ అని చెప్పుకొని నేనే ఎక్స్పర్ట్ను, ఏ ఇంజనీర్కి లేనంత తెలివి నా దగ్గర ఉంది అని చెప్పుకునే కేసీఆర్ కు ఎవడు చెప్పాలండి? ఇప్పుడు ఆయనకు మెగలోమెనియా ఉంది, అన్ని నేనే అనుకుంటాడు. దానికి ఇప్పుడు ఇవాళ ఫలితం ఎవరు అనుభవించాలి? ప్రజలు అనుభవించాలి. ఇవాళ ఇప్పుడు మిత్రులు చెప్తున్నారు నేను ఎందుకంటే వేరే సబ్జెక్ట్ పోవద్దని చెప్పని, ఇదేదో ధరణి అని తీసుకొచ్చిండు. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములు, కాంతిసీట్ల భూముల మీద ఇట్లా బట్ట కప్పిండు. అవి ఎవరికి కనిపించవు. ఇంకా అవి ఎక్కడ పోతుందో తెలియదు. మియాపూర్ భూములు ఏమైతున్నాయో తెలియదు. ఇక మొత్తం టోటల్ గా అంటే దోపిడీకి అనుగుణంగా ఆ యొక్క చట్టాలు తీసుకొని వచ్చిండు. ఇతరులకు, రైతులకు మాత్రం చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఇది నిజానికి చెప్తున్నానండి. ఇవాళ ఇప్పుడు 3 లిఫ్ట్లు ఎందుకు పెట్టిండో చెప్పమని చెప్పండి. 48 మీటర్లు ఎత్తేటందుకు 3 లిఫ్ట్లు ఎందుకు? అవే కొద్దిగా పెద్ద కెపాసిటీ పెట్టి అంటే దాంట్లో ఖర్చు ఒత్తాడావు కదా. ఇప్పుడు దీంట్లో ప్రాధాన్యత ఈయనకు ఎట్లా డబ్బు సంపాదాలంటందుకు ఇచ్చే సలహాదారులు ముఖ్యం. ఎవడు ఇంజనీరింగ్ లో నేను చెప్తున్నాను, రిటైర్డ్ ఇంజనీర్లు ఎందుకు మీరు మొత్తం కంటిన్యూ చేస్తున్నారు? ఎవడా 13 ఏళ్ళు అయింది అంటే 2013లో రిటైర్ అయిన ఒక అంటే ఇంజనీరింగ్ చీఫ్ ను రీఅపాయింట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్, చట్ట విరుద్ధంగా. చట్టానికి అంటే చట్టం చెప్పింది రిటైర్ అయినోనికి ఏ కాన్స్టిట్యూషన్ బాధ్యతలు ఉండకూడదని. ఆయన 8 లక్షల కోట్లు తిన్నాను కూడా ఆయన మీద ఒక్క అంటే యాక్షన్ తీసుకోలేరు మీరు. ఇవాళ అంటే ఎంత నష్టం జరిగినా కూడా ఆయన మీద యాక్షన్ ఉండదు, ఆయన వర్తించవు. అందుకోసం రిటైర్డ్ ఇంజనీర్ తీసుకొని వచ్చి ఇంకా ఎన్నేళ్ళు నడుతున్నాను ఈయన. అంటే ఈయన డ్యూటీ చేసినంత వరకు రిటైర్ అవుతున్నారంటేనే ఆయన సామర్థ్యం, ఆయన శక్తి సామర్థ్యాలు సన్నగిల్లాయి, ఆయన పనిచేయడం చేత కాదని ఆయన పక్కన పెడుతుంది ప్రభుత్వం. ఏ ప్రభుత్వం అయినా జనరల్లీ రిటైర్మెంట్ ఎందుకు సార్? ఆయన చేత కాదు, శక్తి సరిపోదు, సరే ఆయన ఏజ్ వచ్చింది కాబట్టినే పక్కన పెడతారు. మళ్ళీ ఆయనను తీసుకొని మళ్ళీ ప్రభుత్వం చేయించుకోవడం అంటే డెఫినెట్గా మీరు అన్నట్లు కరెక్టే సార్. రైట్ సార్. ఒక్కసారి రైట్ సార్, ఒక్కసారి జనార్దన్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. ఒకసారి మనం అక్కడ పంప్ హౌస్ దగ్గర మా ప్రతినిధి సతీష్ వెయిట్ చేస్తున్నాడు. అక్కడ ఏంటో పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. సతీష్, ఏంటి ఆ సిచ్యువేషన్ ఏంటి? అంటే అక్కడికి లోపలికి మీడియా ప్రతినిధుల్ని, రిపోర్టర్లని అనుమతించట్లేదు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏం జరుగుతూ ఉంది? ఏం రివ్యూ చేస్తున్నారా? అసలు పరిస్థితి ఏంటి? మొత్తం బ్యాక్ వాటర్ అంతా గ్రామాలని ముంచెత్తిన పరిస్థితి, పట్టణాలని ముంచెత్తిన పరిస్థితి. ఒకవైపు బాహుబలి మోటార్లు అని చెప్పుకున్నటువంటి పూర్తిగా కన్నెపల్లి పంప్ హౌస్ పూర్తిగా నీట మునిగిపోయింది. అది ఎప్పుడు మరి ఆ నీరు ఎప్పుడు ఖాళీ అవుతుందో, ఎప్పుడు బయటికి వస్తాయో వాటి పరిస్థితి ఏంటో అప్పటి వరకు తెలియనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో ఏంటి అక్కడ తాజా పరిస్థితి ఏంటి?
పరమేశ్వర్, ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపడుతున్నాం. ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి ఎత్తిపోతల పథకం కాళేశ్వరం పథకం అంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 2 సంవత్సరాల కాలం లోపల ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైనటువంటి 2 సంవత్సరాల కాలంలోనే ఆ పంపు హౌస్లోకి పూర్తి స్థాయిలో నీళ్లు చేరిపోయి 17 మోటార్లు, బాహుబలి మోటార్లుగా పిలిచేటువంటి 17 మోటార్లు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎప్పుడైతే ఈ గతంలో వచ్చినటువంటి వరదలను, అదేవిధంగా గోదావరి ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో వచ్చినటువంటి ప్రవాహం కంటే ఎక్కువ స్థాయి లోపల నిర్మాణం చేపట్టాల్సినటువంటి అవసరం అయితే ఉండే, ప్రణాళికాబద్ధంగా నిర్మించాల్సినటువంటి పంపు హౌస్ను ఆ ప్రణాళిక లేకుండా, ముందు జాగ్రత్తలు తీసుకోకుండా, తగినటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా, ముందు చూపు లేకుండా చేసినటువంటి నిర్మాణంతో ఇవాళ పంపు హౌస్ మునిగిపోయిందనేటువంటి విధంగా స్థానికులు అయితే విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కోట్లాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయలని చెప్పినటువంటి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి తెచ్చినటువంటి మోటార్లను, ప్రజాధనంతో వెచ్చించి తెచ్చినటువంటి మోటార్లను ఇవాళ నీటిపాలు చేసిందంటూ కూడా అనేక రకాలైనటువంటి విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. ముందుగానే నేను ఇంజనీర్ అని చెప్పుకునేటువంటి కేసీఆర్ తన ఇంజనీరింగ్ ప్లాన్ ఇప్పుడు ఎక్కడ పోయింది, ఇప్పుడు రమ్మనండి, ప్రపంచ దేశాల్లోని పర్యాటకులను రమ్మనండి, ఇప్పుడు ఆయన ప్లాన్ను చూపించండి, ఆయనకు అర్థమవుతుంది, ఆయన ప్రణాళిక ఏంటో, ఆయన ముందు చూపు ఏంటో అర్థమవుతుంది అనే రకంగా కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పరమేశ్వర్, అంటే అక్కడ ఉండేటువంటి పంప్ హౌస్ ఏదైతే ఉందో పంప్ హౌస్కు వచ్చేటువంటి అప్రోచ్ కెనాల్ని ఎక్కువ పెద్ద సామర్థ్యం ఎక్కువగా పెంచాల్సినటువంటి అవసరం ఉండే, అప్రోచ్ కెనాల్గా సామర్థ్యం పెంచకుండా ఉండడం మూలంగానే ఆ గోదావరి ప్రవాహం పెరిగి అప్రోచ్ కెనాల్ నుంచి వెళ్ళి వాటర్ అంతా కూడా పంప్ హౌస్లోకి చేరి మొత్తం మోటార్లు, అదేవిధంగా విద్యుత్ పరికరాలన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. అది ఇప్పటి వరకు కూడా దాని నష్టం ఎంత అనేటువంటి విషయం మీద అధికారులు ఇప్పటి వరకు ఒక్క మాట కూడా చెప్పలేదు. దాంతోపాటు ఏమాత్రం నష్టం జరిగింది, ఎంత నష్టం జరిగింది అనేటువంటి విషయాన్ని అయితే ఆ మోటార్లు తేలిన తర్వాతనే, గోదావరి ప్రవాహం తగ్గి ఆ మోటార్లు బయటకు వచ్చిన తర్వాతనే నష్టం ఎంత జరిగింది అనేటువంటి విషయాన్ని అంచనా వేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటుగా ఇప్పటికే ఆ పరిసరాలకు వెళ్ళేటువంటి ఆ పాత్రికేయులను కావచ్చు, మిగతా వాళ్ళని కావచ్చు వెళ్ళనివ్వకుండా ఉండేటువంటి పరిస్థితి, ఎవరిని కూడా రాకుండా అక్కడ పోలీసులను అడ్డుపెట్టి అధికారులు అత్యవసర సమావేశం పెట్టి సమీక్ష నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డిజైనర్ను కూడా ఇక్కడికి రప్పించేటువంటి విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. మొత్తానికి ఇప్పటికైతే అధికారులు ఎవరిని కూడా అక్కడికి అనుమతించడం లేదు. మనతో పాటుగా స్థానికులు కొంతమంది ఉన్నారు. అసలు ఆ ప్రాజెక్టుకు సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడుతున్న విషయం తెలుసుకుందాం. చెప్పండి, పంప్ హౌజులు కోట్లాది రూపాయల ప్రజాధనం తెచ్చిపోసినటువంటి పంప్ హౌజులు ఇవాళ నీళ్ళలో మునిగిపోయినటువంటి పరిస్థితి, అంటే ఏ విధంగా ఉంది అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి, లక్ష్మీ పంప్ హౌస్కు సంబంధించి? 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం వాళ్ళ నియోజకవర్గాలకే నీళ్లు తీసుకుపోవడానికి కట్టింది తప్ప మరి ఇక్కడ రైతులకు ఏమి ఉపయోగపడే విధంగా ఆ ప్రాజెక్టు లేదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేలు ఇతర జిల్లాలకు తీసుకుపోయే విధంగా దాన్ని రూపొందించడం జరిగింది. మెయిన్ కారణం ఏంటంటే, ఈ గోదావరి రావడానికి కారణం ఏంటంటే, వాళ్ళు అక్కడ ప్రాజెక్టు కట్టి స్టోరేజ్ చేయడం వల్ల అక్కడ వాటర్ అంతా నీళ్లుండి వాళ్ళ నియోజకవర్గం తీసుకుపోవడం, వర్షం పడ్డ నీళ్ళన్నీ ఎక్కువయి కిందికి మరి అవుట్ ఫ్లోయింగ్లో వదిలిపెట్టడం వల్ల మాకు ఈ గోదావరి ముప్పుకు చాలా గురవుతున్నాం. ఎన్నోసార్లు కూడా మరి సీతక్క గారు మరి అసెంబ్లీలో 137 కోట్లతోని కరకట్ట నిర్మాణం పనులు చేపట్టాలనేది చాలాసార్లు విన్నవించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మరి ఐబీఐ అధికారులు కానీ ప్రభుత్వం కానీ మరి వర్షాకాలం రాకముందు మరి కరకట్టకు ముందు చూపుతోటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తా అని చెప్పారు. ఆ పంప్ హౌస్ ఇప్పుడు మునిగిపోయింది. అసలు ఏంటి, అసలు ఆ ప్లాన్ ఏమైంది అనుకుంటారు? అసలు వాస్తవానికి ఎక్కువ వాటర్ రావడం వల్ల వాళ్ళు అక్కడ ఆఫ్ చేసి దిగువ ప్రాంతానికి వదిలిపెట్టడం వల్ల ఇది మునిగిపోతుంది. ఒక పద్ధతి, ఒక ప్లానింగ్ లేకపోవడం వల్లనే మరి పంప్ హౌస్ 500 కోట్లతోని నిర్మాణం చేపట్టిన బాహుబలి పంప్ హౌస్ను మునిగిపోయిందంటే మరి ఈ నష్టము ప్రభుత్వం ఏ విధంగా భరిస్తుంది, ప్రజలు ఏ విధంగా గ్రహిస్తారు కూడా మేము కూడా ఆలోచిస్తున్నాం. దీనికి అంతటికి కేసీఆర్ ప్రభుత్వమే కారణం. ప్రజాధనాన్ని మరి వృధా చేయడం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇటు కోట్ల విలువైన ప్రాజెక్టులు కట్టి ఇటు వరి వ్యవసాయం వద్ద ఉంటున్నాడు. ఇప్పుడు వర్షాకాలం వస్తే మేము మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతున్నది. దీన్ని ప్రభుత్వం కూడా మరి ఆలోచించి ఈ ముప్పు ప్రాంతాలను
మరి ప్రజలను కాపాడే విధంగా ఇది చర్యలు పరమేశ్వర్ మొత్తానికి ఆ కాళేశ్వరం పంప్ హౌస్కు సంబంధించినటువంటి విషయం. ఆ మొత్తానికి ప్రభుత్వం నిర్లక్ష్యం, ముందు చూపు లేకపోవడం మూలంగానే ఇంత నష్టం జరిగిందనేటువంటి విషయాన్ని అయితే స్థానికులు చెప్తున్నటువంటి రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్ యూ వెరీ మచ్. వేణుగోపాల్ రెడ్డి గారు, సో ఇక్కడ అప్రోచ్ కెనాల్ సామర్థ్యం చాలా తక్కువగా ఉంది. ఇంత పెద్ద ఫ్లడ్స్ వస్తే అది ఆ కెనాల్ ఆగదు ఆ వాటర్ ఫ్లోకి. అది దాని నుంచి ఈరోజు వరద ఉప్పొంగి ప్రవహించడం వల్లనే నీళ్ళు వచ్చాయి. ఇది ప్రభుత్వానికి తెలియదు. గతంలో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మనకి, 1986లో ఇంతకంటే ఎక్కువ ఫ్లడ్ వచ్చింది ఆల్మోస్ట్ ఇదే స్థాయిలో. సో మరి ఈ దాన్ని పరిగణనలోకి తీసుకోలేదా ప్రభుత్వం ఇది కట్టే క్రమంలో అనేది ఒక అంశం. రెండవది, డిజైనర్ ఏదైతే ప్రాజెక్టును డిజైన్ చేసినటువంటి ముఖ్యమంత్రి డిజైనర్ అన్నారు, మరి కొత్త డిజైనర్ ఇప్పుడు కనిపిస్తున్నాడు మనకి. కొత్త డిజైనర్ని ఎవరిని వాళ్ళని కూడా పిలిపించే ప్రయత్నం జరుగుతుందని అంటా ఉన్నారు. సరే, అక్కడ మీడియా ప్రజలను అయితే లోపలికి అనుమతిస్తలేదని తెలుస్తూ ఉంది. సార్ ఇప్పుడు హలో మాట్లాడండి సార్. హలో మాట్లాడండి సార్, వినిపిస్తుంది. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు టెక్నికల్ డిజైన్ కింద రూపొందించాల్సిన ఈ ప్రాజెక్టు సెటిలైట్ మ్యాపింగ్ పెట్టుకొని ఇంజనీర్లను పక్కకు పెట్టేసి అందరిని పక్కకు పెట్టేసి కాంట్రాక్టర్ కమ్ కేసీఆర్ కలిసి కాంట్రాక్టర్ బెనిఫిట్ అండ్ పొలిటికల్ బెనిఫిట్ రెండు చూసుకొని కట్టిన ప్రాజెక్ట్ అది. కాబట్టి ఈ పరిస్థితి దాపురించింది. లేకపోతే అది ఒక రియల్ టెక్నికల్ డిజైన్ తో కనుక కట్టేది ఉంటే దాని యొక్క వేయబిలిటీని పరిశీలించి ఇంతకుముందు చెప్పినట్టు కాస్ట్ బెనిఫిట్ అన్ని చూసేది ఉంటే అసలు ఈ పరిస్థితి మనకు వచ్చేది కాదు. కాబట్టి ఇవాళ ఇప్పుడు చెప్పడం కాదండి, ఇవాళ మీరు మునిగిన కాబట్టి ఇవాళ అవి సబ్మర్సబుల్ పంపులు కావు. ఇప్పుడు ఆయన పెంటారెడ్డి కూడా చెప్పిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎవరినన్నా తీసుకొని అడగండి, మా ఆర్ఈస్ లో ఉన్నాడు, ఆయన మెయింటైన్ చేసిండు. ఎలక్ట్రికల్ పంపులు ఒక్కసారి మునిగితే పనికి రావండి. వాటిల్లో కూడా ఇక్కడ తయారు చేసే పంపులను మనం మేక్ ఇన్ ఇండియాకి ఇక్కడ తయారు చేసిన పంపులు మనం సాధారణంగా రైతు బావిల్లో పెట్టేటువంటి మోటార్లు ఒకసారి వాటర్ లో మునిగిపోతే వాటిని మళ్ళీ రిపేర్ చేసుకోవాలి మనం. సబ్మర్సబుల్ పంపులు అయితేనో ఏం కాదండి, సబ్మర్సబుల్ పంపులు కాదు అవి. పంపులు మునిగినాక వాటిని ఏదో పాలిష్ కొడితే అయితే అని ఆయన చెప్పిండు కదా, అది దివానముగా అట్లా కావవి. మళ్ళా మొత్తం రీవైండింగ్ చేయాల్సిందే, మళ్ళీ వార్నిష్ చేయాల్సిందే. కాబట్టి అంత కాస్ట్ పంపులు తీయడం పెట్టడం మళ్ళీ వాటి రిపేర్ చేయడం అంటే 1000 కోట్ల రూపాయల ఖర్చు ఉంటది. వందలు కాదు, చాలా ఇవాళ పేపర్లు రాసిన 100 కోట్లని, అవి 100 కోట్లు కాదు. మన దగ్గర మీరు ఏమనుకోదు కానీ కొంత ప్రముఖ మీడియా అనేది చచ్చిపోయింది నా దృష్టిలో. వాళ్ళు రాయరు, ఎందుకంటే అసలే రాయరు వాళ్ళు. ఇక దానికి ఇంకా మసిపూసి మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎంత దుర్మార్గం అంటే ఇవాళ నేను చెప్పేది, ఇవాళ ఈ ప్రాజెక్ట్ కింద ఏ డిజైన్ లేకుండా ఇవాళ చేసి 1,00,000 కోట్ల పైన దానికి ఖర్చు పెట్టి ఇవాళ ఒక సింగిల్ టీఎంసీ రాకుండా ఇవాళ ఈ విధంగా ప్రాజెక్ట్ ను డిజైన్ చేసి ఇట్లా చేసిండ్రంటే ఇది నిజంగా చాలా పెద్ద నేరం అండి. ఇంతకన్నా పెద్ద నేరం ఏముండదు. ఎందుకంటే ఆ తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు అది ఒక గుదిబండలాగా తయారైంది. అది తినేస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని, ఇంకా ఏ డెవలప్మెంట్ కాదు ఆ ప్రాజెక్టు ద్వారా. కాబట్టి ఇవాళ జరిగిన నష్టాన్ని వాళ్ళ ప్రాజెక్టు వైఫల్యాలు, ప్రాజెక్ట్ లో ఉన్న లోపాలని ఇలా బయటపెట్టింది. కాబట్టి దీని మీద నేనేమంటాను, సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఇప్పుడు ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతున్న పోయినాగా. ఇప్పుడు ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా ప్రశ్న అడగాలి సార్ నేను, ఎందుకంటే మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు సార్. ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతుంది, అరాచకం జరుగుతుందని భావించినప్పుడు, ఇంత అవినీతి జరుగుతుందని భావించినప్పుడు ఎందుకు మీరు అన్నట్టు సిబిఐయో ఈడీనో ఇంకోటో కాగ్ రిపోర్ట్ వస్తుందని మీరే చెప్తా ఉన్నారు, ఎందుకని దీని మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? అంటే ప్రజాధనం వృధా అవుతుంది కదా, ఎవరికైనా భారమే కదా. ప్రజలకు పెట్టాల్సినటువంటి ఒక రూపాయి నీళ్ల పాలు అవుతా ఉంటే ఎందుకు మీరు నిమ్మకుండి చూస్తూ ఉన్నారు? ఇప్పుడు మీకు ఒక విషయం అండి, అది స్టేట్ ప్రాజెక్ట్ అండి. స్టేట్ ప్రాజెక్ట్ వాళ్ళు గట్టి మేము నీళ్ళు ఇస్తామని చెప్పి వాళ్ళ అన్ని రకాల అనుమతులు ఇవ్వకపోతే అనుమతులు బదనాం చేస్తారు. అనుమతులు ఇచ్చిన తర్వాత అది రాకపోతే దానికి ఎవరు బాధ్యత వహించాలండి? కేంద్రం ఎందుకు? కేంద్రం అనుమతులు ఇచ్చింది, కావలసిన పర్యావరణ కావచ్చు, అటవీ అనుమతులు అట్లాంటివన్నీ ఇచ్చింది. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు నీకు అధికారం ఇచ్చి ప్రాజెక్ట్ కడతా అన్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం నిధులతో కట్టినప్పుడు నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ దానికి ఇవి చేయాలి. కానీ ప్రతిదాన్ని మనం కేంద్రం అంటే, ఇప్పుడు కేంద్రం ప్రభుత్వం చేసిన దాంట్లో ఏదైనా పొరపాటు చెప్తే కేంద్రాన్ని ప్రశ్నించాల్సిందే, కానీ రాష్ట్రం చేసిన దాని ఉంటే రాష్ట్రం. అందుకే నేను ఏమంటున్నా అంటే, దీని మీద ఇప్పుడు కాగ్ రిపోర్ట్ ఏదైతే వస్తుందని చెప్పినో దీని మీద మిస్ చేస్తే డెఫినెట్ గా రేపు అవుతుందండి. కాబట్టి తప్పనిసరి నీకు దీని మీద యాక్షన్ ఉంటుంది. అందుకని నేను ఏమంటాను, ప్రభుత్వం కేంద్రానికి తనకు తానే వచ్చి ఒక ప్రాజెక్ట్ కడుతుంటే నువ్వు అందులో ఎట్లా కట్టినామని అడగదు. ఎందుకంటే దీని మీద కాంప్లికేషన్స్ ఏమొస్తే చూసి దాన్ని బట్టి ఎవరైనా కోర్టు పోవడం కానీ ఏదైనా చేయడం కానీ వస్తే దాని మీద కంపల్సరీ ఎంక్వైరీ జరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి. అయితే ఇంకొక విషయం నేనేమంటానంటే, ఇప్పుడు మిషన్ కాకతీయ ఉన్నది, మీకు ఒక చిన్న చెప్తున్నా. ఇప్పుడు దీనికి అనుబంధంగా వాళ్ళు
ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవును, మిషన్ అవును. భగీరథ మిషన్ కాకతీయ అవును, కదా వాళ్ళు అవును. ఏది చాలా పెట్టుకున్నది. అవును. ఇప్పుడు అది నేను ఇది కూడా చెప్తున్నా, ఇప్పుడు కాగ్ రిపోర్ట్ ఇచ్చింది త్రిపుర, అది ఏది ప్రతి మిషన్ కాకతీయ కింద రిపేర్ చేయడం కానీ, రీస్టోరేషన్ కానీ, రీకన్స్ట్రక్షన్ అనే దాని మీద వాళ్ళు ప్రోగ్రామ్ పెట్టి చేసిండ్రు. చేస్తే కాగు ఏం చేసిందంటే, కాగ్ రిపోర్టు 2014-15 నుండి 16-17 వరకు జరిగిన పనుల మీద పరిశీలించారు. పరిశీలించి 100 కోట్ల విలువైన పనులకు సంబంధించి 145 చెరువులు పరిశీలించి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిందండి. రిపోర్ట్ ఇస్తే కార్డు ఆడిట్ చేస్తే 42% పనులు మాత్రమే ప్రాధాన్యత కలిగినవి ఉన్నాయి, మిగతాదంతా 55% పనులు ప్రాధాన్యత లేదు అని చెప్పింది. ఇవాళ వాళ్ళు ఏమైనా 1-2 చెరువులు మంచిగా చేసి మీ అబ్బాయి చూపిస్తారు ఎక్కడైనా కానీ, మిగతా చెరువులలో కూడా ఎక్కడ పని జరగలేదు. అవన్నీ కూడా ఇలా మిషన్ కాకతీయ వాళ్ళు మాట్లాడతలేరు. ఇప్పుడు మిషన్ కాకతీయ బంద్ పెట్టిండ్రు, మిషన్ భగీరథ బంద్ పెట్టిండ్రు, అది ఫెయిల్యూర్ అయ్యి మురికి నీళ్ళు వస్తాయి, ఫిల్టరింగ్ అయితే లేదు, మేనేజ్మెంట్ సరిగా లేదు, పైపులు ఇచ్చిపోతున్నాయి, అది పక్క. కాళేశ్వరం కట్టిండ్రు, కాళేశ్వరం ఇప్పుడు పనికి రాకుండా అయిపోయి పంపులు మునిగి ఇలా నీళ్లు రాకుండా 3 ఏళ్ల నుంచి చుక్క నీళ్లు రాకుండా అదే అయిపోయింది. కాబట్టి వీళ్ళు అన్ని ఏది చేసినా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరము, ధరణి, మన్ను, మశానం అన్ని కుప్పైపోయి ప్రజలకు పనికి రాకుండా అయిపోయినాయి. అది పోను ఇంతకుముందు నేను చెప్పినది పూర్తిగా చెప్పలేదు, మీరు నన్ను ఆపిండ్రు. ఇప్పుడు వాళ్ళు ఇదే ప్రాజెక్టు లింకప్ చేసి, కాళేశ్వరాన్ని లింకప్ చేసి ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవన పథకం అని పెట్టి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 30 టీఎంసీల నీళ్లు ప్రతిరోజు 1 టీఎంసీ చొప్పున ఎత్తి వేళ కాలువలు కింది మీద పోవాలంటే మళ్ళీ కాలువలు పెంచాలి కదా అని చెప్పి 4 పంపు సెట్లు పెడితే ఇంజనీర్లు ఏం చెప్పారు, మీరు గనుక 4 దిక్కుల వాళ్ళు పంపు సెట్లు పెట్టి మొత్తం కూడా 200 క్యూసెక్ల వాటర్ మేము రీపంపింగ్ అది ఏది మళ్ళీ ఎస్ఆర్ఎస్పిలో పోసి అది నిజాం సార్ కింద కానీ అటు ఆదిలాబాద్ నిర్మల్ సైడ్ కానీ మేము ఇస్తామని చెప్పిన వీళ్ళు ఇప్పుడు 3 ఏళ్ళైంది కంప్లీట్ అయ్యి ఒక సుక్క నీళ్ళు ఇయ్యలేదండి. 4 దిక్కుల పంపులు పెట్టిండ్రు, వాటి మొత్తం ఎస్టాబ్లిష్ చేసిండ్రు, పనులన్నీ అయిపోయినాయి, వాళ్ళు నింపంగానే కట్ట తెగిపోతున్నాయి. ఇంజనీర్లు ఎవరైతే ఇది కరెక్ట్ కాదని చెప్పిండ్రో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసిండ్రు, వాళ్ళని సస్పెండ్ చేసిండ్రు, వాళ్ళకి ప్రమోషన్ ఇయ్యలేదు, దుర్మార్గమైన పనులు చేసిండ్రు. కాబట్టి ఈ రకంగా తెలంగాణలో అన్ని లిఫ్ట్ ప్రాజెక్టుల స్కీమ్ పెట్టుకొని జేబులు నింపుకొని ఇయ్యాల ఒక్కటి ఎస్ఆర్ఎస్పి పునర్జీవిత పథకం కానీ లేకపోతే ఇప్పుడు కాళేశ్వరం కానీ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి ప్రాజెక్టులు కానీ పనికి రాకుండా చేసినందుకు వీళ్ళకు ప్రజలు పనిష్మెంట్, మొట్టమొదలు ప్రజల నుంచి పనిష్మెంట్ రావాలండి. ప్రజల నుంచి పనిష్మెంట్ రావాలని చెప్తున్నా. పెద్దలు జనార్దన్ రెడ్డి గారికి ఇరిగేషన్ మీద బాగా అవగాహన ఉన్నది, నేను ఫస్ట్ మాట్లాడినప్పుడు వినలేదు. వారు నిజంగా ఏది కృష్ణా నది మీద ఉన్న అన్ని ప్రాజెక్టుల మీద వారికి బాగా అవగాహన ఉంది, వారు కూడా కోర్టుకు పోయినరు. కాబట్టి అందరు కలిసి రాజకీయాలకు అతీతంగా కొట్లాడి ఈ జరిగిన అవినీతి మీద కానీ, ప్రాజెక్టుల వైఫల్యాల మీద కానీ ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది నేను కోరుతున్నాను. దీని మీద ఎంత చెప్పినా కూడా ఇది తక్కువే అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు జూన్ నుంచి అక్టోబర్ 30 వరకు 1000 టీఎంసీలు గోదావరి నీళ్లు పోతాయని చెప్పి, నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఎండింగ్ వరకు 20 టీఎంసీలు నీళ్లు పోతాయని చెప్పి సిడబ్ల్యూసి రిపోర్ట్ ఇస్తే దాన్ని పక్కన పడేసిందండి. నేను మీకు చెప్తున్నా, సిడబ్ల్యూసి రిపోర్ట్ ఇస్తే పక్కవ పడేసాను. వీళ్ళ సొంత డిజైన్ తో ముందుకు పోయింది. రైట్ సార్, మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాం. 360 టీఎంసీలని బోగస్ మాటలు చెప్పి అప్పులన్నీ తెచ్చి కట్టి ఇదంతా చేసి ఇవాళ ప్రజలను ముంచిండ్రు, రాష్ట్రాన్ని ముంచిండ్రు, నిండా ముంచిండ్రు. ఇలా రూపాయి లేదు. ఆ పంపులు కూడా రిపేర్ కావు, ఆ కాళేశ్వరం అట్లనే ఉంటది. మొన్న 700 కోట్లని బడ్జెట్ లో కేటాయించారు టూరిజం కింద. తర్వాత దాన్ని మళ్ళీ మీరే రిపేర్ కావంటున్నారు, తర్వాత మళ్ళీ మనమే మాట్లాడదాం, మీరే మాట్లాడాలి, కేంద్ర ప్రభుత్వమే మాట్లాడాలి దానిపైన. నిజంగానే ప్రజాధనాన్ని లక్షల కోట్లు వృధా చేస్తే ఎందుకు వదిలిపెడతారు సార్? డెఫినెట్ మాట్లాడదామండి. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వాలు చేసే ప్రజాధనం గురించి అవినీతి చేసినప్పుడు తప్పనిసరిగా న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. క్షేత్రంలో శిక్ష పడాలి, వాళ్ళకు చట్టపరంగా శిక్ష పడాలి. కాంట్రాక్ట్ బెనిఫిట్, పొలిటికల్ బెనిఫిట్ కోసమే ఈ ప్రాజెక్టులు, కమిషన్ల కోసం ఈ ప్రాజెక్టులు నిర్మించారు. అందుకే ఈరోజు ఈ ప్రాజెక్టుల పరిస్థితి ఈ విధంగా ఉందనేది ఒక ప్రధానంగా చివరిగా మనకు ఎండింగ్ వచ్చినటువంటి సారాంశం మాట్లాడిన తర్వాత. ఏంటంటే కమిషన్లు తిన్నారు, ఏం చేసిండ్రు అది పక్కకు పెడితే ఏం దీని పాడు చేసారు అది పోని. ప్రాజెక్టు గుదిబండగా మారొద్దు కదా తెలంగాణ. తెలంగాణ బతికినంత కాలం అది ఒక గుదిబండగా ఉంటే తెలంగాణ ముంగట ఎట్లా పడుతుందండి? వేణుగోపాల్ రెడ్డి గారు అంటున్నారు కదా, అసలు అది పనికిరాదు, అది అట్లా ఉండిపోతుంది అంటున్నారు. అట్లా ఉండిపోవడమే కాదు, అది గుదిబండ ప్రతి సంవత్సరం దానికి మేత వేస్తుండాలి. అదే మేత వేస్తూనే ఉంటారు ఎవడొచ్చినా కానీ. మేతేసే ప్రాజెక్టును తయారు చేసారు కానీ పనికొచ్చే ప్రాజెక్ట్ అది కాదనేది బయటపడ్డది. ఓకే,
సరే టూరిజం ప్లేస్ కూడా పనికిరాని పరిస్థితి అది. డెఫినెట్గా ఈ వ్యవసాయానికి నీళ్ళు వచ్చే పరిస్థితులు, నువ్వు రూపాయి ఖర్చు పెడితే 10 పైసలు వస్తుందో రాదో కూడా తెలియదు ఆఖరి వరకు కూడా. ఇంకా కంప్లీట్ కాలేదు అది అనేది ఒక ఎత్తు. అవును. సరే ఇక రీడిజైన్లు, పునరుజ్జీవ పథకాలు, రకరకాల పేర్లు, రకరకాల శాంక్షన్లు. ఒకటి నేను ఏమంటున్నా అంటే, ఇంత అనర్థమైన ప్రాజెక్టు తెలంగాణ ఏర్పడంగానే తెలంగాణ మీద ఒక గుదిబండను తయారు చేసి పెట్టినప్పుడు ఇది శాశ్వతంగా తెలంగాణ ఉన్నంతకాలం గుదిబండనే అది. ఓకే. అంటే ప్రతి సంవత్సరం దానికి మేపుతూ పోవాలంటే ప్రజలు దానికి పన్నులు కడుతుండాలి. దాంతో ప్రజలు బతుకుతారా అంటే దానికి ప్రజలు పన్నులు కట్టాల్సిందే. సార్ ఇక్కడ దేనికి? కాళేశ్వరం ఒకటి ఇష్యూ. రెండోది ఏంటంటే ఈ ప్రాజెక్టుకి సంబంధించి డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిడబ్ల్యూసికి ఇచ్చింది ఈ ప్రభుత్వము. కేంద్రం కూడా అన్ని అనుమతులు ఆ ప్రాజెక్టుకి ఇచ్చింది. అవును. ఇందులో అవినీతి జరగలేదని కూడా ఒక కేంద్ర మంత్రి పార్లమెంటు సాక్షిగా కూడా చెప్పిండు. ఇలా నడ్డా గారు వచ్చి కాళేశ్వరంను ఏటీఎం అయిందని మాట్లాడుతున్నారు. ఓకే. ఒకే పార్టీ ఒకే ప్రభుత్వం నుంచి ఇన్ని రకాల అభిప్రాయాలు రావడం వల్ల కేసీఆర్ 8 సంవత్సరాలుగా బతికిపోతుండనే విషయం కూడా భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రజాధనం. తెలంగాణ శాశ్వతం, రాజకీయాలు శాశ్వతం కాదు, కేసీఆర్లు శాశ్వతం కాదు. తెలంగాణ శాశ్వతం, తెలంగాణ ప్రజలు శాశ్వతం. వాళ్ళ ప్రయోజనాలు శాశ్వతం కావాలి తప్ప దానికి గుదిబండగా మారిన ప్రాజెక్టుకు కేంద్రమే అడ్డగోల కన్ను మూసుకొని అనుమతులు ఇచ్చి అందులో అవినీతి జరగలేదని ఒక మంత్రికి పార్లమెంట్లో చెప్పి బయటకు వచ్చి ఏటీఎం తయారైందని అదే పార్టీ చెప్తే ప్రజలు దేని నమ్మాలండి? ఈ అలుసు రాజకీయాలే కేసీఆర్ని ఈ స్థాయికి తీసుకుపోయినాయి. ఈ అలుసు రాజకీయాలతోటే తెలంగాణకి ఇంత అనర్థం జరిగిందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సరే 3వ టీఎంసీకి అప్లై చేసారు, మీరు ఇస్తారా ఇయ్యరా అది తర్వాత విషయం. ఇప్పుడు జరిగిన అనర్థానికి పరిష్కారం ఏందో కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలండి. ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పిన నేను అంగీకరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది, వాళ్ళే కడతారు, వాళ్ళే చేస్తారు, ఎవ్వడు కాదని చెప్తలేరు. కానీ కట్టేదాని మీద కూడా కేంద్రానికి నిఘా ఉంటుంది. సిడబ్ల్యూసి ఎందుకండి? ఇప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది దీనికోసం దేశంలో. అంటే రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టుకున్నా కానీ వయబులా కాదా, కాస్ట్ ఆఫ్ బెనిఫిట్ ఉందా లేదా అనేది బేరీజు వేయడానికే సిడబ్ల్యూసి పనిచేస్తుంది మనకు ఉన్న అవగాహన మేర. అది కూడా మీరు చూడకుండా కళ్ళు మూసుకొని మీరు పర్మిషన్లు ఎట్లా ఇస్తారండి? కేసీఆర్ కాబట్టి ఇచ్చేస్తారా? 5 ఏళ్ళు కేసీఆర్ మంచోడే, 5 ఏళ్ళు మంచోడు కాదు అంటే నిండా ముంచిన తర్వాత మంచోడు కాదు అంటారు. కానీ ముంచే కంటే మొదలే కళ్ళు తెరవాలి కదా కేంద్రం. సిడబ్ల్యూసి ఏం చేసిందండి? తప్పు జరుగుతున్నప్పుడే గుర్తించాలి. ఎందుకు డిపిఆర్ను దాన్ని శాంక్షన్ చేశారు మీరు? అప్పుడే ఆబ్జెక్షన్ చెప్పాలి కదా. అడ్డగోలుగా అప్పులు కార్పొరేషన్ చేసి అప్పులు తీసుకొచ్చి పెట్టిండు దొర. ఇప్పుడేమి ఎవరు తెరపాలి? ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసింది? కేంద్రం కార్పొరేషన్ల అప్పులను కూడా బడ్జెట్ అప్పుల కింద లెక్క పెడతాము అని వాళ్ళు చెప్తే ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకున్నప్పుడు ఈడ రొల్లి పెడుతున్నాడు. ఆ రోజు ఎట్లా ఇచ్చిరండి? కార్పొరేషన్లు అడ్డగోలుగా కాళేశ్వరం మీద ఒక కార్పొరేషన్, యాదాద్రి మీద ఒక కార్పొరేషన్, భద్రాద్రి మీద ఒక కార్పొరేషన్, పాలమూరు రంగారెడ్డి మీద ఒక కార్పొరేషన్. ఎన్ని కార్పొరేషన్లు అండి? ప్రభుత్వ అప్పుల కంటే కార్పొరేషన్ల అప్పులు ఎక్కువైపోయినాయి రాష్ట్రంలో. ఎందుకంటే ఎఫ్ఆర్బిఎం పరిధి దాటిపోయి చేయాల్సి వస్తుంది కాబట్టి అడ్డగోలుగా దోపిడీ చేయడానికి కార్పొరేషన్ అప్పులు, వీటికి శాంక్షన్లే, కళ్ళు మూసుకొని సంతకాలు. ఏందండి తెలంగాణ పరిస్థితి ఇవాళ? అసలు బతికే పరిస్థితి ఉందా తెలంగాణకు? రైట్ సార్. పూట గడవడానికి తాత్కాలిక ఉపశమనాల పథకాలతోటి ప్రభుత్వాలు నడుస్తున్నాయి, ప్రజలు ఓట్లేస్తున్నారు తప్ప తెలంగాణకు జరుగుతుంది శాశ్వత అనర్థం అనే విషయాన్ని రాజకీయ పార్టీలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఉండని అనర్థం తెలంగాణ తెచ్చుకుంది ఎందుకండి? ఈ పరిస్థితుల కోసమా? ఏ పరిస్థితుల కోసం తెచ్చుకున్నాము? ఏ పరిస్థితులు తయారవుతున్నాయి? ఇది గమనించాలి మనం ముఖ్యంగా. ఎవరైతే రాజకీయాలకు అతీతంగా ఇవాళ తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినకుండా కాపాడే ఏ రకంగా కాపాడుతారో చెప్పాలి, పరిష్కారం చెప్పాలి. నిజంగానే కేంద్రం డెఫినెట్లీ దీని మీద గతంలో ఇచ్చిన డిపిఆర్ మీద కూడా రీఎంక్వైరీ చేయాలి. ఎందుకు చేయకూడదండి? దేనికోసం చేసినంటే ఎందుకు జరిగిందల్లా? ఇంత అగమెగాల మీద వాళ్ళు పర్మిషన్లు ఇవ్వడం కాదు, ఈయన కట్టిన తీరు చూస్తే, ఆ మెగా కంపెనీ తీరు చూస్తే ఎంత దోపిడీ జరిగింది, అది ఎంత అనర్థంగా మారింది అనే దాని మీద ఒక ఎంక్వైరీ జరిగితే తెలంగాణకి ఏమైనా ప్రయోజనం జరిగే అవకాశం ఉంటుంది. రెండోది అవినీతి ఏం జరిగిందో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కదా. రికవరీ చేయండి ఎక్కడెక్కడ ఉందో, దాన్ని ఏ రకంగా మళ్ళీ మలుచుకోవచ్చునో, అనర్థం జరగకుండా ఎట్లా కాపాడుకోవచ్చునో కేంద్రమే జోక్యం చేసుకొని చేయాలండి. కేసీఆర్ జోక్యం చేసుకుంటాడని ఈ భూమండలం మీద ఎవడు నమ్మడు. ఆయన ఎందుకు జోక్యం చేసుకుంటాడండి? బ్రహ్మాండం అని చెప్తున్నాడు, ప్రపంచంలో ఎక్కడ లేని ప్రాజెక్ట్ అని చెప్తున్నాడు ఆయన.
ఇక దానికి మించి ఆయన మా దగ్గర మేము తప్పు చేసినాము, మా డిజైన్ తప్పు అని కేసీఆర్ చెప్తాడు వచ్చి. కేంద్రం కల్పించుకోవాల్సిన పరిస్థితి ఇవాళ తెలంగాణకు సంబంధించి. రైట్ సార్. ఇన్ని అనర్థాలు జరిగిన దాంట్లో ప్రతి దాని మీద కేంద్రం కల్పించుకుంటేనే తెలంగాణకి ఏమైనా భవిష్యత్తు ఉంటుంది. ఆ పార్టీకి కూడా, కేంద్రాన్ని వెళ్తున్నటువంటి పార్టీకి కూడా భవిష్యత్తు చూద్దాం సార్ ఏం చేస్తారు మరి భవిష్యత్తులో బీజేపీ ఏం చేస్తారా మరి. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కాదు కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది ఏంటని చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఆల్ ఆఫ్ యూ. అందరికీ నాగం జనార్దన్ రెడ్డి గారికి, నరహరి వేణుగోపాల్ రెడ్డి గారికి, కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ న్యూస్ బిగ్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.